ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇన్ జనరల్ చాలా మందికి ఉండే అపోహ ఏంటి అంటే ఓన్లీ హ్మ్. కాస్మెటిక్ కోసం మాత్రమే. హ్మ్. దానిలో అందం కోసం మాత్రమే తప్పితే ప్లాస్టిక్ సర్జరీ అంటే మెయిన్‌గా అవును. 2 ఉంటాయి. ఒకటి ఓకే. ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఫేస్‌కి రిలేటెడ్ మాత్రమే. హ్మ్. ఇంకొకటి అందం కోసం మాత్రమే. ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ ఎస్థెటిక్. సర్జరీ అంటే ఏదో ప్లాస్టిక్ పెడతారు. ఈ 2 కామన్‌గా అవును. ఉండే అపోహలు. ఫర్ ఎగ్జాంపుల్ అదేదో ఒక మూవీ వచ్చింది కదా! ఆ! సమ్ 'ఎవడు' ఏదో మూవీ. ఎవరు. ఆ మూవీ ఆ! వచ్చిన తర్వాత ఎవ్రీబడీ థింక్స్ దట్ అవును. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఒక ఫేస్ తీసేసి ఇంకొక ఫేస్ పెట్టేస్తారు. నోబడీ కెన్ రికగ్నైజ్. అంతే, వీ రికగ్నైజ్. కెన్ డూ ఎనీథింగ్. ఆ ఆ! ఫేస్ మారిపోయిన తర్వాత ఏదైనా చేసేయొచ్చు. ఇట్లాంటి అవును. మిస్‌కన్సెప్షన్స్ లేదు అంటే ఏదో మ్యాజిక్ అయిపోతుంది, మిరాకిల్ జరిగిపోతుంటుంది. హ్మ్. అట్లాంటి హ్మ్. జనరల్ పబ్లిక్‌లో ఉండే చాలా మిస్‌కన్సెప్షన్స్ అనేవి ఉంటుంటాయి. అందంగా ఉండకూడదు అనేది ఎవరికి ఉండదు గానీ, హ్మ్. ఆ కాన్షియస్‌నెస్ అనేది కొంచెం ఎక్కువైంది. ఇట్స్ ఎక్కువే. మోస్ట్‌లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఎఫెక్ట్. అంటే ఓకే. ఇప్పుడు కొత్తగా చాలా మంది వచ్చి ఫస్ట్ హ్మ్. తీసుకొస్తారనమాట. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ తీసుకొస్తారు. ఈ ప్రొఫైల్ వ్యూలో నేను ఈ హ్మ్. హ్మ్. వ్యూలో చూస్తే నా ముక్కు పెద్దగా అనిపిస్తుంది. ఇంకో ఓకే. వ్యూలో ఓకే. చూస్తే బానే ఉంది. హ్మ్. లేదు హ్మ్. అంటే హ్మ్. ఇక్కడ చూస్తే నా లిప్ పెద్దగా అనిపిస్తుంది. సో, ఎస్పెషల్లీ దే కాన్సంట్రేట్ ఆన్ ద ఇన్‌స్టా ప్రొఫైల్. హ్మ్. 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 దాని బేస్డ్‌గా సర్జరీ చేయించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఓకే. సో దిస్ ఈస్ అవర్ న్యూ పాడ్‌కాస్ట్ స్టార్టింగ్ విత్ అనదర్ గెస్ట్. సో చాలా వరకు ద డిఫరెంట్ స్పెషాలిటీస్ ఆఫ్ డాక్టర్స్‌ని మనం కవర్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ వన్ ఆఫ్ ద ఒక్కొక్క డాక్టర్‌ని కలుస్తూ, ఒక్కొక్క స్పెషాలిటీని కలుస్తూ ఐ యామ్ లెర్నింగ్ ఎ లాట్ ఇన్ దిస్ జర్నీ. మీరు కూడా నాతో పాటు ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. బీయింగ్ ఇన్ ఎ మెడికల్ ప్రొఫెషన్, నేను చూస్తున్నాను. నేను వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ చూస్తూ సో వర్క్ చేస్తూ వాళ్ళతో వాళ్ళ గైడెన్స్‌తో పాటు అండ్ బుక్స్ నాలెడ్జ్ వేరు, ఎక్స్‌పీరియన్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ నాలెడ్జ్ వేరు. వేరు, డాక్టర్స్ నుంచి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నుంచి నేర్చుకునేవి వేరు. సో దిస్ బీయింగ్ ఎ వెరీ నైస్ జర్నీ. అంటే ఇది ఆడియన్స్ వరకు ఎళ్తుంది. దట్స్ ఓవర్‌వెల్మింగ్ రెస్పాన్స్. వాళ్ళు కూడా సంథింగ్ ఔట్ ఆఫ్ ద బాక్స్. ఇది వాళ్ళకి తెలియదు. అంటే డాక్టర్ దగ్గరికి ఎళ్ళినప్పటికి ఒక జీరో నాలెడ్జ్‌తో ఎళ్ళొచ్చు. లేకపోతే ఔట్ ఆఫ్ ద నాలెడ్జ్‌తో ఎళ్ళొచ్చు. సో, ఇక్కడ ఇది చేయడం వల్ల నా ఫ్యామిలీ మెంబర్సే చాలా మందికి సో, లాట్ ఆఫ్ థింగ్స్ వాళ్ళకి క్లియర్ అవుతుంది. సో, ఓకే అని జెప్పేసి అంటున్నారు. సో, బీయింగ్ ఇన్ డిఫరెంట్ జనరల్ స్పెషాలిటీస్ కవర్ చేస్తూ వస్తూ అండ్ నౌ నేనొక ద చీఫ్ గెస్ట్‌ని నేను మళ్ళీ మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. దట్ ఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ పద్మిని గారు. సో, నా ముందుకి ఈరోజు యాక్సెప్ట్ చేసి నేను చెప్పిన వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి బిజీ స్కెడ్యూల్‌లో చేసుకొని అండ్ యూ హావ్ డన్ ఇట్. మేక్ ఇట్ సూన్. త్వరగా మనకిది అవ్వడం జరిగింది. సో, దట్స్ వెరీ గ్లాడ్ టు బీ హియర్ విత్ యూ. హూ ఈస్ చీఫ్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ ఎస్థెటిక్ సర్జన్. హూస్ బీన్ వర్కింగ్ విత్ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మన కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్నారు. అండ్ నేను చాలా ప్రొఫైల్ మీద చూసినప్పటి నుంచి ఐ హావ్ బీన్ గాన్ త్రూ ఇన్ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఆంకోలో గూడా అండ్ ఎస్థెటిక్ ట్రైనింగ్ గూడా ఇన్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ స్పెయిన్, తైవాన్. సో, అవి కూడా ఆ ఎక్స్‌పోజర్‌తో గూడా ఉన్నారు. అండ్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ వెరైటీస్ ఇన్ యూ అండ్ పేపర్ ప్రెజెంటేషన్స్ కూడా నేను చూస్తూ వచ్చాను మీ ప్రొఫైల్‌లో. సో, బీయింగ్ ఇన్ పెడియాట్రిక్ బర్న్స్‌లో పిల్లల్లో బర్న్స్ అవ్వడం, దాని గురించి ఒక పేపర్ ప్రెజెంటేషన్ చేయడం, ఇవన్నీ నేను చూస్తూ వచ్చాను మ్యామ్. సో, ఇట్స్ వెరీ గ్లాడ్ టు బీ హియర్. అండ్ హౌ ఆర్ యూ అండ్ హౌ ఆర్ యూ Yeah. డూయింగ్ మ్యామ్? Hi, Abdul. I'm good. యెస్. Glad to see you all your audience, and so I'm glad to be a part of this team. థాంక్ యూ. So I'm working as a senior consultant plastic surgeon at Care Hospital, Gachibowli. So I am doing mainly into plastic and aesthetic surgery, and also I do a lot of reconstructive surgeries. యెస్. సో, హౌ వాస్ యువర్ డే మ్యామ్ టుడే? అండ్ బీయింగ్ లైక్ ఇన్ స్పైట్ ఆఫ్ గెట్టింగ్ హియర్, నేను చూసాను ఇప్పుడు జస్ట్ ఇక రాకముందే యూ హావ్ బీన్ సీయింగ్ ఎ నంబర్ ఆఫ్ పేషెంట్స్ అండ్ కమింగ్. Yeah, today we did an interesting case. Like ఎట్లా ఓకే. అంటే ఇట్స్ కాల్డ్ హైడ్రాటినైటిస్ సపరేటివ్. అంటే చాలా మందికి అది అసలు ఒక ప్రాబ్లమ్ అని కూడా తెలీదనమాట. హైడ్రాటినైటిస్ అంటే ఎస్పెషల్లీ ఫీమేల్, చాలా మంది ఎక్కువ మంది ఫీమేల్స్‌లోనే చూస్తుంటాం. ఓకే. అదేంటి అంటే
అంటే మల్టిపుల్ సైనసెస్ డిశ్చార్జ్ ఉండే పస్ ఫార్మ్ అయ్యే చిన్న చిన్న హోల్స్‌లా పడ్డము. అండర్ ఆర్మ్స్‌లో గానీ, లేదంటే గ్రాయిన్ రీజియన్‌లో గానీ, బ్రెస్ట్ ఓకే. కింద గానీ, అవి ఎట్లా అంటే ఒక సీవ్ లాగా ఫార్మ్ అయ్యి వాళ్ళకి లైఫ్ అనేది చాలా మిజరబుల్‌గా అయిపోతుంది కొంతమందిలో అయితే. ఓకే. ఇనీషియల్‌గా దానికి ఒక మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేయడము, స్టెరాయిడ్స్ యూజ్ చేయడము, మరీ ఎక్కువ సివియర్‌గా ఉంది అంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ వరకు కూడా వెళ్తుంటారు. కానీ ఇవన్నీ దాటుకొని వీటితో వాళ్ళకి ట్రీట్ అవ్వట్లేదు, లేదంటే క్యూర్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు సర్జన్‌ని అప్రోచ్ అవుతుంటారనమాట. ఓకే. సో, వాళ్ళకేం చేస్తాము అంటే ఈరోజు మార్నింగ్ ఆ మొత్తం ఏరియాని ఎక్సర్సైజ్ చేసేసి వి డిడ్ ఎ ఫ్లాప్ కవర్. ఓకే. సో దట్ ఇన్ ఫ్యూచర్ ఇట్ వోంట్ రికర్ అగైన్. ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది? ఎక్కువ ఆర్మ్ పిట్స్‌లో ఎక్కువ అవుతూ ఉంటది. ఆర్మ్‌పిట్స్‌లో. అంటే వేరే ఓకే. అదర్ హెయిర్ బేరింగ్ రీజియన్స్ అంటారు. అచ్చా! అచ్చా! గ్రాయిన్స్ గానీ, ప్యూబిక్ జెనైటల్ రీజియన్స్ గానీ, రీజియన్సా? జెనైటల్ రీజియన్స్ గానీ, ఓకే. ఎక్కువ బిలో బ్రెస్ట్ కూడా చాలా మందికుంటుంటాయి. ఇన్ బిట్వీన్ ద బ్రెస్ట్ లేదు అంటే ఓకే. బటక్స్‌లో ఓకే. గాని. ఓకే. ఇయన్నీ ఏరియాస్ మీద దేర్ కూడా ఈస్ నో ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ప్రాబబుల్ వెంటిలేషన్ ఎక్కువ ఎక్కువ అలా స్వెటీ అనుకోవచ్చా? ఏరియాస్‌లో స్వెటీ ఎక్కువ ఏరియాస్‌లో. అవుతుంటుంటాయి. ఓకే. ఓకే. యూ హావ్ బీన్ సీయింగ్ విత్ డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఆహ్, లైక్ ఇలాగా మీరు చెప్పారు. స్పెక్ట్రమ్‌లో డిఫరెంట్ ఏరియాస్‌ని స్పెక్ట్రమ్‌లో. కవర్ ఇప్పుడు చేస్తుంటామనమాట. నార్మల్‌గా మేము అనుకుంటాం మ్యామ్ లైక్ ప్లాస్టిక్ సర్జరీ ఈస్ బీయింగ్ లైక్ నార్మల్‌గా మూవీస్‌లో చూడడం గాని, యాస్ బీయింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ నేను చెప్తున్నాను. హ్మ్. ఆఫ్టర్ గెట్టింగ్ ఇంటూ యువర్ కొలాబరేషన్ అంటే మీ కింద నేను వర్క్ చేయడం గాని, మీ కేసెస్ చూడడం గాని, ఐ హావ్ లెర్న్డ్ ఎ లాట్ బీయింగ్ ఇన్ ఎ మెడికల్ ప్రొఫెషన్. ఫ్రమ్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ నేను అడుగుతున్నాను. అంటే నార్మల్ మూవీస్‌లో చూడడం గాని, ఫేస్ యాహ్! ఇట్స్ ఎ సర్జరీ కామన్ గాని మిస్‌కన్సెప్షన్. అంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అదేదో ఒక మూవీ వచ్చింది కదా! ఆ! సమ్ 'ఎవడు' ఏదో మూవీ. ఎవరు. ఆ మూవీ ఆ! వచ్చిన తర్వాత ఎవ్రీబడీ థింక్స్ దట్ అవును. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఒక ఫేస్ తీసేసి ఇంకొక ఫేస్ పెట్టేస్తారు. నోబడీ కెన్ రికగ్నైజ్. అంతే వి రికగ్నైజ్. కెన్ డూ ఎనీథింగ్. ఆ ఆ! ఫేస్ మారిపోయిన తర్వాత ఏదైనా చేసేయొచ్చు. అవును. ఇట్లాంటి మిస్‌కన్సెప్షన్స్ లేదు అంటే ఏదో మ్యాజిక్ అయిపోతుంది, మిరాకిల్ జరిగిపోతుంటుంది. హ్మ్. అట్లాంటి హ్మ్. జనరల్ పబ్లిక్‌లో ఉండే చాలా మిస్‌కన్సెప్షన్స్ అనేవి ఉంటుంటాయి. ఓకే. ఈస్ దట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? నో. ఓకే. సో, ఓకే. 'ఎవడు' మూవీలో చూపెట్టినట్టయితే జరగదు. అంత ప్రాబబిలిటీ ఎందుకు లేదు. అంటే ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఇంకా ఇట్స్ స్టిల్ హ్మ్. అంత హ్మ్. హ్మ్. రెగ్యులర్‌గా అది ఇంకా దీనిలోనే ఉంది. ఓకే. ఓకే. ఇన్ ద రిసర్చ్ ఇన్వెస్టిగేటరీ రీసెర్చ్ ప్రాసెస్‌లో ప్రాసెస్‌లోనే ఉంది గానీ, అంత రెగ్యులర్‌గా ఇంకా జరగట్లేదు. ద అండ్ అట్లా జరిగినట్టు కంప్లీట్‌గా ఎవరోలా అయిపోతారు హ్మ్. హ్మ్. అనేది ఇట్స్ కంప్లీట్‌లీ ఇంపాసిబుల్. హ్మ్. ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ప్రాక్టికల్లీ అవును. ఇంపాసిబుల్. అవును. సో, దట్స్ ద మూవీ లిబర్టీ యాహ్! ఏదైతే బట్ యూజ్ ఏంటి చేసి అంటే మూవీస్ అనేవి పీపుల్‌ని చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు హ్మ్. హ్మ్. ఏదైతే గ్లామరస్‌గా కనిపిస్తుందో దాన్నే యాక్సెప్ట్ చేస్తారు పీపుల్. హ్మ్. హ్మ్. కాబట్టి హ్మ్. వాళ్ళకి అవును. ఉంది. స్ట్రాంగ్‌గా ఆ బిలీఫ్ అనేది ఉండిపోతుంది. అవును. అవును. సో, బీయింగ్ లైక్ ఇప్పుడే నేను చూస్తూ వచ్చాను. 'ద చేంజ్ ఈస్ బ్యూటిఫుల్' అని చెప్పి క్యాప్షన్ ఉంది. సో, అందరూ కోరుకుంటారు సమ్ చేంజ్ ఇన్ మీ హ్మ్. ప్రోగ్రెషన్ గాని. చిన్నప్పుడు ఉన్నప్పుడు అవేమి ఉండవు మ్యామ్ మనకి. లైక్ అందంగా ఉన్నామా, లేకపోతే బ్యూటిఫుల్‌గా ఉన్నామా, హ్యాండ్సమ్‌గా ఉన్నామా. యాస్ వి గ్రో అప్ వి టెండ్ టు సీ ఇన్ సొసైటీలో చూస్తూ చూస్తూ మనకి ఈ చేంజ్ కావాలి, సెలబ్రిటీస్‌లా అవ్వాలి. సో, ముందులో చూసుకుంటే కనీసం అది కూడా ఉండేది కాదు. ఈ మధ్య ఈ యొక్క ప్రాసెస్ గాని, ఈ యొక్క ఫీలింగ్ గాని ఎక్కువైపోతుంది. ఇట్స్ మోస్ట్‌లీ బికాస్ ఆఫ్ అంటే అందంగా ఉండకూడదు అనేది ఎవరికి ఉండదు గానీ, హ్మ్. ఆ కాన్షియస్‌నెస్ అనేది కొంచెం ఎక్కువైంది. ఇట్స్ మోస్ట్‌లీ ఎక్కువైంది. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఎఫెక్ట్. అంటే ఓకే. ఇప్పుడు కొత్తగా చాలా మంది వచ్చి ఫస్ట్ హ్మ్. తీసుకొస్తారనమాట. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ తీసుకొస్తారు. ఈ ప్రొఫైల్ వ్యూలో నేను ఈ హ్మ్. హ్మ్. వ్యూలో చూస్తే నా ముక్కు పెద్దగా అనిపిస్తుంది. ఇంకో ఓకే. వ్యూలో ఓకే. చూస్తే బానే ఉంది. హ్మ్. లేదు హ్మ్. అంటే హ్మ్. ఇక్కడ చూస్తే నల్లి పెద్దగా అనిపిస్తుంది. సో, ఎస్పెషల్లీ దే కాన్సంట్రేట్ ఆన్ ద ఇన్‌స్టా ప్రొఫైల్. హ్మ్. 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 దాని బేస్డ్‌గా సర్జరీ చేయించుకునే వాళ్ళు గూడా చాలా మంది ఉంటారు. ఓకే. ఇది ఓన్లీ కాస్మెటిక్ ఓరియెంటెడ్ వాళ్ళే ఇట్లా కాస్మెటిక్. ఉంటారనేం కాదు. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఈ రోజుల్లో చూస్తే చాలా మందికి గైనకోమాస్టియా. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 13 ఇయర్స్ బాయ్, 14 ఇయర్స్ బాయ్‌కి మనం రీసెంట్‌గా సర్జరీ చూసాం. ఓకే. గైనకోమాస్టియా అంటే మేల్ బ్రెస్ట్ అనేది ఎన్‌లార్జ్ అవ్వడం. ఆ! హి అవును. హాడ్ ఎ గ్రేడ్ 3 గైనకోమాస్టియా అండ్ ఆ బాబు 13 ఇయర్స్ బాబు ఆల్‌మోస్ట్ ఒక 3 మంత్స్ నుండి ఆ రూమ్‌లోంచి బయటకి రావట్లేదు. ఓకే. ఎందుకు అంటే ఆ ఆ షర్ట్ ఇన్ఫీరియారిటీ. వేసుకుంటున్నాడు. దాని మీద ఇంకో షర్ట్ వేసుకుంటున్నాడు. అలా 4, హ్మ్. 5 షర్ట్స్ హ్మ్. వేసుకుంటున్నాడు. హ్మ్. పైన జర్కిన్ వేసుకుంటున్నాడు. హ్మ్. ఎవరైనా హ్మ్. చుట్టాలొచ్చినా, ఇంకెవరొచ్చినా ఆ రూమ్‌లో నుండి బయటకి రావట్లేదు. హ్మ్. స్కూల్‌కి వెళ్ళట్లేదు 3 మంత్స్ నుండి. హ్మ్. ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఎవ్రీబడి పీర్ గ్రూప్ అనే అందరూ మనల్ని గేలి చేస్తున్నారు. అవును. సో, నేను స్కూల్‌కి వెళ్ళను. అవును. పియర్ ప్రెషర్ బిల్డప్ జనరల్‌గా అయిపోయింది. ఏంటి అంటే ఒక 20 ఇయర్స్ క్రాస్ చేసి ఆ టీనేజ్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఈ సర్జరీస్ జనరల్‌గా చెయ్యము. ఓకే. ఎందుకు అంటే వాళ్ళకి ఇవన్నీ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంటాయి. ఓకే. ఈ హార్మోన్ బ్యాలెన్స్ తగ్గి నార్మలైజ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ నార్మలైజ్ ఈ ఈస్ట్రోజన్ తగ్గడానికి ఈజీగా ఒక 18, 19 ఇయర్స్ టైం పడుతుంది. కానీ హ్మ్. ఆ టైం వరకు గూడా ఆ బాబుని ఇంకా సైకియాట్రిస్ట్ ఏంటి అంటే సైకియాట్రిక్ కౌన్సెలింగ్ గూడా చేయించారు వాళ్ళ పేరెంట్స్. హ్మ్. మెంటల్లీ చేయించారు. ప్రిపేర్ అవ్వడానికి. అంటే మేమేం చెప్పామంటే ఈ ఏజ్‌లో ఇది
ఫీజిబుల్ కాదు, అవసరం లేదు, వెయిట్ చేయండి కొన్నాళ్ళు అని చెప్తే కూడా బాబు ఏంటంటే, నేను బయటకెళ్ళే పరిస్థితి లేదు. నేను సర్జరీ గానీ ఏదో ఒకటి చేయండి. నేను ఇలా అయితే నేను బయటకి వెళ్ళను. స్కూలుకి వెళ్ళను. హ్మ్. హ్మ్. ఇంకా హ్మ్. సైకియాట్రిస్ట్‌కి దగ్గరికి తీసుకువెళ్లారు. సైకియాట్రిస్ట్ కౌన్సెలింగ్స్ మల్టిపుల్ ఇప్పించారు. సో, ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ సైకియాట్రిస్ట్ ఓన్లీ సజెస్టెడ్ టు గో ఫర్ ఎ సర్జరీ. ఓకే. ఎట్ లాస్ట్ కన్విన్స్ అవ్వలేకపోయాడు. అవ్వలేకపోయాడసలు. అండ్ హి హాస్ ఎ పెయిన్ ఆల్సో ఆఫ్ కోర్స్. ఓకే. 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 ఇది ఎంతవరకు రేషియో ప్రాబబిలిటీ ఉంటది మ్యామ్? అంటే చూడ్డానికి ఇన్ అంటే అంటే ఇన్ పాపులేషన్. పాపులేషన్‌లో అంటే చాలా మందికి మనం సర్జరీ ఇమ్మీడియేట్‌గా చేసాము. గ్రేడ్ 1, హ్మ్. గ్రేడ్ హ్మ్. 2 అంటే వాళ్ళని ఒక టీనేజ్ క్రాస్ చేసే వరకు కంపల్సరీ వాళ్ళు వెయిట్ చేయమనే అంటాం. ఓకే. 18 హార్మోనల్ ఇంబాలెన్స్ ఇంబాలెన్స్ వల్ల అంటే అని మనకి చెప్పొచ్చు. హార్మోనల్ ఇంబాలెన్స్ చెప్పారు. అని కాదు. హ్మ్. ఎవరికైనా నార్మల్‌గా అంటే టీనేజ్ ఏజ్ గ్రూప్స్‌లో గాని, ఒక 45 ఇయర్స్ దాటిన మేల్స్‌లో గాని చూస్తే చాలా మందికి బ్రెస్ట్ అనేది కొంచెం ప్రామినెంట్‌గా కనిపించడం నార్మల్. హ్మ్. 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 ఎందుకు అంటే వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉండడము, ఓకే. కొంచెం ఓకే. ఈస్ట్రోజన్ ఎక్కువ హైయర్ సైడ్ ఉండడం అనేది నార్మల్ ఉంటుంది. హ్మ్. బట్ హ్మ్. ఈ రోజుల్లో ఏంటి అంటే మనం పౌల్ట్రీ రిలేటెడ్ ఇవి ఫ్లెష్ మీట్ గాని, మిల్క్ గాని ఓకే. వీటన్నిటిలో ఓకే. అడల్టరేటెడ్ అంటే హార్మోన్ ఇండ్యూస్డ్ ఉంటున్నాయి కాబట్టి ఎక్కువ చూస్తున్నాం ఇది. ఓకే. ఓకే. డైట్ వల్ల డైట్ దాని వల్ల, ఇంపాక్ట్. లేదు అంటే సో, లైఫ్ ఫ్యాటీ స్టైల్. ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్సర్‌సైజ్ లేకపోవడం వల్ల, వీటన్నిటి వల్ల కూడా ఉంటుంటాయి. ఓకే. బట్ ఓకే. టీనేజ్‌లోనే ఉండే వాటిని వెయిట్ అండ్ వాచ్ పాలిసీ‌నే ఫాలో అవుతుంటాం జనరల్‌గా. అంటే మ్యామ్? వెయిట్ టి అండ్ వెయిట్ అండ్ వాచ్ పాలిసీ. వెయిట్ అంటే అండ్ వాచ్. జనరల్‌గా ఓకే. 18 ఇయర్స్ క్రాస్ చేసి లేదంటే 20 ఇయర్స్ క్రాస్ చేసిన తర్వాత అది వాళ్ళు ఇంకా, ఇంకా ప్రామినెంట్‌గా ఉంది హ్మ్. అండ్ హ్మ్. ఇట్స్ హుహు. ఇంపాక్టింగ్ హిస్ సెల్ఫ్ ఇమేజ్ అనుకున్నప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్తుంటాం. ఓకే. ఓకే. లేదు అంటే చాలా ఎక్కువ పెయిన్ ఉంది. హ్మ్. 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 గ్లాండ్యులర్ టిష్యూ ఎక్కువుంది అని అన్నప్పుడు సర్జరీకి డిపెండ్స్ వెళ్తుంటాం. ఆన్ ద సబ్జెక్ట్ యెస్. గూడా హ్మ్. అండ్ అదర్ యాస్పెక్ట్స్ అన్నీ మీరు కన్సిడరేషన్‌లో తీసుకొని అవును. వి కెన్ గో ఫర్. హ్మ్. ఎట్ లాస్ట్ ఏం చేశారు మ్యామ్? మరి సర్జరీ సర్జరీ సైకియాట్రిస్ట్ చేసాము. ఎందుకంటే చేశారు. ఓకే. ద ఓన్లీ 2 ఇండికేషన్స్ ఇన్ ఎ టీనేజ్ గ్రూప్ ఆర్ హ్మ్. one హ్మ్. thing is emotionally and psychologically affected patient. The second thing is unbearable pain. హుహు. ఈ 2 ఫ్యాక్టర్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంక లైఫ్‌కి డిస్టర్బ్ తప్పలేదు. చేస్తుంది. వి కాంట్ వెయిట్ ఫర్ 7, 8 years for నన్ను. హ్మ్. హ్మ్. హి ఈస్ కంప్లీట్‌లీ రెడీ. ఈవెన్ ఆఫ్టర్ ఆ! ఆ! రిపీటెడ్ కౌన్సెలింగ్స్ హి ఈస్ రిలక్టెంట్ టు గో టు స్కూల్. ఓకే. ఓకే. దీని అవేర్‌నెస్ మనం చైల్డ్‌హుడ్ నుంచి మనం ఇస్తే బెటరేమో. డిపెండ్స్. చైల్డ్‌హుడ్ నుండి ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ అవసరం ఏంటి లేదు. అంటే హెల్తీ డైట్ తీసుకోవడము, ఎక్సర్‌సైజ్ తీసుకోవడం అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ రోజుల్లో ఓకే. ఎస్పెషల్లీ పీర్ గ్రూప్ హ్మ్. అందరూ ఎవ్రీథింగ్ వాంట్స్ టు హావ్ ఎ బాడీ లైక్ 'సల్మాన్ ఖాన్' హ్మ్. హ్మ్. ఆర్ హ్మ్. దే వాంట్ టు బిల్డ్ లైక్ 'మలైకా అరోరా.' హ్మ్. హ్మ్. అందరికి అలా ఉండదు. ఎందుకంటే హ్మ్. బట్ ఏంటి అంటే పీర్ గ్రూప్ ప్రెషర్ ఉండడము, పక్కన స్కూల్‌లో పిల్లలందరూ ఏడిపించడము, అవును. అవును. ఇలాంటి వాళ్ళ అవును. వల్ల వాళ్ళు సైకలాజికల్‌గా ఎఫెక్ట్ అవుతుంటారు. అవును. సో, ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం ఫేషియల్. ఇప్పుడు ఇందులో 2 టైప్స్ ఆఫ్ కాంట్రాస్ట్ పీపుల్ ఉంటారు. ఓకే. కొంతమంది టూ మచ్ కాన్సంట్రేటెడ్ ఉండి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేవాళ్ళుంటారు. హ్మ్. ఇంకోటి ఏంటంటే చైల్డ్‌హుడ్ ఒబెసిటీ కూడా చాలా పెరిగిపోయింది అవును. ఈ అవును. రోజుల్లో. టీవీ ముందు కూర్చుంటారు అంతేగాని బయటకి రారు, హ్మ్. ఎక్సర్‌సైజ్ హ్మ్. హ్మ్. చేయరు, నార్మల్ ఎలాంటి గేమ్స్‌కి వెళ్ళడం అలాంటిదంటే. యాక్టివిటీయే వాళ్ళలో కూడా తగ్గిపోయింది. చైల్డ్‌హుడ్ ఒబెసిటీ పెరిగిపోయి దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్. సో, 2 ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ పీపుల్ అనేది ఉన్నారు ఈ రోజుల్లో. సెడెంటరీ మోడ్ ఆఫ్ లైఫ్ అనేది బాగా పెరిగింది. అలవాటు హ్మ్. పడిపోయారు. సో, పిల్లలకి అట్ ద కూడా. సేమ్ టైమ్ ఇంకోటేంటంటే బాడీ కాన్షియస్‌నెస్ కూడా పెరిగింది. హ్మ్. హ్మ్. ఫుల్లీ వయా మీడియా ఔటర్ ఉండేవాళ్ళు కాంట్రాస్ట్. తగ్గిపోయారు. మిడిల్ పీపుల్ ఆహా! తగ్గిపోయారు. ఆ! 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 అవునవును. చాలా అదే 2 యాస్పెక్ట్స్ చెప్పారు మీరు దీనిలో. చాలా హ్మ్. థిన్ లైన్ డిఫరెన్స్ ఉంది. హ్మ్. కానీ దానిలో 2 గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని మీరు కవర్ చేశారు. సో, యాస్ లైక్ మనం మీరు చూస్తే ఇప్పుడు సోషల్ మీడియా అని చెప్పేసి అన్నారు. ఫేషియల్ రిలేటెడ్ మనం ఎక్కువ అని మీరు చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ ఫేస్ గాని ప్లాస్టిక్ సర్జరీ ఇంకెక్కడ రోల్ ఎక్కువ ఉంటది మ్యామ్? యాస్ లైక్ టు వన్ ఆఫ్ ద ఫోర్‌మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఒకటి చెప్పారు మీరు. ఇప్పుడే జస్ట్ స్టార్టింగ్‌లో. హ్మ్. సో, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇన్ జనరల్ చాలా మందికి ఉండే అపోహ ఏంటి అంటే ఓన్లీ హ్మ్. కాస్మెటిక్ కోసం మాత్రమే. హ్మ్. దానిలో అందం కోసం మాత్రమే తప్పితే ప్లాస్టిక్ సర్జరీ అంటే అవును. మెయిన్‌గా 2 ఉంటాయి. ఒకటి ఓకే. ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఫేస్‌కి రిలేటెడ్ మాత్రమే. హ్మ్. ఇంకొకటి అందం కోసం మాత్రమే. ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ ఎస్థెటిక్. సర్జరీ అంటే ఏదో ప్లాస్టిక్ పెడతారు. ఈ 2 కామన్‌గా అవును. ఉండే అపోహలు. అవును. హ్మ్. సో, ఇందులో ప్లాస్టిక్ సర్జరీలో 2 డివిజన్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఓకే. కాస్మెటిక్ సర్జరీ, ఒకటి రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ. ఓకే. రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీలో కూడా రకరకాల బ్రాంచెస్ ఉంటాయి. అంటే ఒక 5, 6 బ్రాంచెస్ ఉంటాయన్నమాట. ఎట్లా అంటే బర్న్స్ అంటే అక్యూట్ బర్న్స్ కావచ్చు, లేదంటే పోస్ట్ బర్న్ రీకన్‌స్ట్రక్షన్ అంటే సర్జరీ మనకి బర్న్ అవ్వగానే వచ్చి ఇమ్మీడియేట్‌గా చేసేదాన్ని అక్యూట్ బర్న్స్ అంటారు. హ్మ్. హ్మ్. అలాగే వాళ్ళకి తగ్గిపోయిన తర్వాత కొంతమంది మెడ ఇలా పైకి ఎత్తలేకపోవడం, చేతులు ఇలా ఎత్తలేకపోవడం, హ్యాండ్స్ ఫంక్షనాలిటీ అనేది తగ్గిపోవడం. డిఫార్మిటీగా ఉండడము, ఇవన్నిటిని పోస్ట్ బర్న్ రీకన్‌స్ట్రక్షన్‌లోకి వస్తుంటాయన్నమాట. ఓకే. అలాగే కొంతమందికి ట్రామా
సెకండ్ డివిజన్ ఏంటి అంటే ట్రామా అండ్ హ్మ్. మాక్సిలోఫేషియల్ సర్జరీ. అంటే యాక్సిడెంట్స్ అవ్వడం గానీ, హ్మ్. దాంతో పాటు టెండాన్ ఇంజ్యూరీస్ అంటే హ్యాండ్స్ కట్ ఇవి మూవ్‌మెంట్ చేయాల్సిన టెండాన్స్ కట్ అయిపోవడము, లేదంటే లింబ్ డిఫెక్ట్స్ అంటారు. హ్మ్. అంటే ఒక చోట కాలు కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటే కాలు విరిగిపోయి దాంతో పాటు పైనున్న స్కిన్ గూడా పోవడం, కండ ఓకే. కూడా పోవడం. ఓకే. వాటిని కాంపౌండ్ డిఫెక్ట్స్ అంటుంటారు. ఓకే. ఇట్లా రకరకాలు వీటన్నిటిని ట్రామా అండ్ మాక్సిలోఫేషియల్ సర్జరీ. ఇది సెకండ్ డివిజన్ అనమాట. ఓకే. ఓకే. ఇంకొక థర్డ్ డివిజన్ ఏంటి అంటే పీడియాట్రిక్ ప్లాస్టిక్ సర్జరీ. ఓకే. దీనిలో ఏమొస్తాయి అందరూ చాలా మందికి అవేర్‌నెస్ చాలా వరకు ఉన్న డివిజన్ ఇది. హ్మ్. హ్మ్. అంటే హ్మ్. గ్రహణ మొర్రి అంటారు కదా! హ్మ్. హ్మ్. క్లెఫ్ట్ లిప్ గానీ, క్లెఫ్ట్ అవును. అవును. పాలెట్ గానీ, అవును. లేదంటే చేతులు ఇట్లా అతుక్కుపోయి ఉండడము, అవును. ఒకటి ఎక్స్‌ట్రా సూపర్ న్యూమరరీ ఫింగర్ ఉండడము, హ్మ్. హ్మ్. లేదు అంటే థంబ్ అనేది సరిగ్గా ఉండకపోవడము, హ్మ్. హ్మ్. లేదు అంటే అతుక్కుపోయి ఉండడము. ఆ! ఇలాంటివన్నిటిని ఓకే. ఆహ్, ఓకే. లేకపోతే కొంతమంది చూస్తుంటాం ఇయర్ సరిగ్గా ఉండదు ఇయర్స్ వాళ్ళలో. సరిగ్గా క్లోజ్ అయిపోయి మైక్రోషియా ఉండడం. చాలా చిన్నగా ఉండడం, ఇలా లాప్ ఇయర్ అవును. ఉండడం ఇట్లా హ్మ్. ఇవన్నీ పీడియాట్రిక్ ఓకే. ప్లాస్టిక్ ఓకే. సర్జరీలోకొస్తాయి. ఓకే. 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 అలాగే దాంతో ఓకే. పాటు ఆంకో రీకన్‌స్ట్రక్షన్ అంటే హుహు. మనం క్యాన్సర్‌కి సంబంధించిన క్యాన్సర్ సర్జరీ సంబంధం. చేసిన తర్వాత వాటిని రీకన్‌స్ట్రక్ట్ చేసేది. ఇది బ్రెస్ట్‌లో కావచ్చు, హ్మ్. హ్మ్. హెడ్ అండ్ నెక్‌లో కావచ్చు, లింబ్ మీద కావచ్చు. వీటన్నిటిని ఆంకో రీకన్‌స్ట్రక్షన్ అంటారు. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు చాలా స్పెషలైజేషన్స్ చెప్పారు దీనిలో. ఇవన్నీ రీకన్‌స్ట్రక్టివ్ ప్లాస్టిక్ సర్జరీలోకే రీకన్‌స్ట్రక్టివ్ వస్తాయి. దాంట్లో ఒస్తది. అండ్ ద సర్జన్ హ్మ్. స్పెషలైజ్ చేస్తారా ఆ పర్టిక్యులర్ దాంట్లో? లేకపోతే అంటే డిపెండ్స్ ఆన్ ఇదెలా ఉంటుంది అంటే ప్లాస్టిక్ సర్జరీ కమ్స్ ఇంటూ సూపర్ స్పెషాలిటీ. హ్మ్. ఇందులో కొంతమందికి వాళ్ళకున్న ట్రైనింగ్‌ని బట్టి అంటే వాళ్ళు ఎంసీహెచ్‌లో ఉన్న బేసిక్ స్పెషాలిటీలో ఉన్న ట్రైనింగ్‌ని బట్టి, వాళ్ళకున్న బేసిక్ ఇంట్రెస్ట్‌ని బట్టి ఇంట్రెస్ట్ బట్టి. వాళ్ళు ఒక 1 ఆర్ 2 డివిజన్స్‌ని లేదంటే కొంతమందయితే అన్నీ చేస్తూ ఉంటారు. అవును. కొంతమంది కాస్మెటిక్ సర్జరీ మాత్రమే చేస్తూ ఉంటారు. కొంతమంది ఆంకో రీకన్‌స్ట్రక్షన్స్ మాత్రమే చేస్తుంటారు. అలా వాళ్ళకున్న ఇంట్రెస్ట్‌ని బట్టి లేదన్నా వాళ్ళకున్న ట్రైనింగ్‌ని బట్టి వాళ్ళు ఇట్ ఆపరేట్ డిఫర్స్. చేస్తుంటారు. అదే. నేను అందుకే ఎందుకంటే నేను ఆల్రెడీ విన్నాను. అంటే లైక్ ఓన్లీ హ్యాండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీకి ఒక హ్యాండ్ సర్జరీస్ స్పెషాలిటీ అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు డాక్టర్స్. హ్యాండ్‌కి సంబంధించిన ఏ సర్జరీస్ అయినా చేస్తారు వాళ్ళు. హ్మ్. అట్లా హ్మ్. అన్నమాట. హ్మ్. అంటే కొన్ని క్రానియోఫేషియల్ సర్జరీస్ అనే సర్జన్స్ ఉంటారు. వాళ్ళేంటంటే వా చిన్నప్పటి నుండి పుట్టుకతోనే కొంతమందికి చాలా తల పెద్దగా అవును. ఉండడము, లేదంటే కొన్ని ఫ్యూజ్ అయిపోతుంటాయి. హ్మ్. హ్మ్. సూచర్స్ అనేవి ఫ్యూజ్ అయిపోతుంటాయి. దానివల్ల బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, లేదంటే స్కల్ డిఫార్మ్డ్‌గా ఉండడము, హ్మ్. హ్మ్. ఇలాంటివి ఉంటుంటాయన్నమాట. సో, ఓకే. ఓకే. వాటికి సంబంధించిన స్పెషలిస్ట్‌లన్నమాట వాళ్ళు. ఓకే. ఓకే. ఆ! అంటే దిస్ ఈజ్ సంథింగ్ ఆక్వర్డ్ అంటే కొంచెం వేరేగా అనిపిస్తూ ఉంటది. వింటుంటే ప్లాస్టిక్ సర్జరీ ఎలా ఉంటది? ద రిజల్టెంట్ ఎక్స్‌పెక్ట్ చేయలేరు. హ్మ్. నార్మల్‌గా జనాలు ఇప్పుడు లేకపోతే జనరల్ సర్జరీకెళ్ళాము, లేకపోతే ఆర్థో సర్జన్ దగ్గరికెళ్ళాము. దీని తర్వాత ఇలా ఉంటది, ఫ్యూజ్ అవుతది, లేకపోతే ఇలా హీల్ అవుతదని వాళ్ళకి ఉంటుంది. ఒక రిజల్టెంట్ ఉంటది. సో, బట్ ఇదంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్ చెప్పినట్టు అంటే బేసిక్‌గా ఏంటంటే మనకున్న ఆల్రెడీ ఉన్న ఒక ఫంక్షనల్ ప్రాబ్లమ్ ఉంది. ఆ ఫంక్షనల్ ప్రాబ్లమ్. ఫంక్షనల్ ప్రాబ్లమ్‌ని చాలా వరకు కరెక్ట్ చేసి, హ్మ్. దాని హ్మ్. ఫార్మ్‌ని ఇంప్రూవ్ చేసి, ఫైనల్‌గా ఏంటంటే కాస్మెటిక్‌గా కూడా అబ్నార్మల్‌గా కనిపించకుండా చేయడం అనేది చేస్తుంటారు. ఓకే. ఓకే. అందరూ అనుకుంటున్నాం ఏమంటే ఓన్లీ కాస్మెటిక్ మాత్రమే అనేం అవును. లేదు. అవును. మన మెయిన్ ప్రయారిటీ ఎప్పుడైనా గాని ప్లాస్టిక్ సర్జరీలో ఫంక్షనల్ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తాము. ఫంక్షనల్ ప్రాబ్లమ్ లేకపోతే దాన్ని డిస్టర్బ్ చేయకుండా కాస్మెటిక్స్‌ని ఇంప్రూవ్ చేస్తాం. అంటే ఎస్థెటిక్ అంటే అపియరెన్స్ మీద వచ్చేది. ప్రైమరీలీ. ఓకే. ఇది కనిపించే దాంట్లో ఆ! ఎలా ఉన్నారు? ఏంటి దాని కరెక్షన్స్. ఈస్థెటిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ అనేది కాస్మెటిక్. మెయిన్‌గా లుక్స్ గురించిన సర్జరీ. ఓకే. బట్ అందులో కొన్ని సార్లు ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఓకే. లైక్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైనోప్లాస్టీ అంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే ఓన్లీ ముక్కుకి సంబంధించిన ముక్కుని అందంగా చేసే సర్జరీ మాత్రమే అనుకుంటుంటారు. హ్మ్. హ్మ్. కానీ దీనిలో ఫంక్షనల్ యాస్పెక్ట్స్ కూడా ఉంటాయి. లైక్ బ్రీతింగ్. బ్రీతింగ్. వాళ్ళకి ఎలా అంటే లోపల పాలిప్స్ లాగా ఉండడము, లేదు హ్మ్. హ్మ్. అంటే మనకి ఎయిర్ పాసేజెస్‌కి సంబంధించిన కొన్ని టర్బినేట్స్ అంటారు. అవి ఓకే. హైపర్ట్రోఫిక్ అయిపోవడము, లేదంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటే ముక్కుకి మధ్యలో అవును. ఉండే అవును. కర్టెన్ లాంటిది అదో పక్కకి లేదంటే ఎస్ షేప్‌లో డిఫార్మ్ ఓకే. అయిపోవడము. ఓకే. ఇట్లా రకరకాల యాస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. అచ్చా! వీటిని మనం అచ్చా! అలాగే మనకి వాల్వ్ అనేది క్లోజ్ అయిపోవడము. హ్మ్. 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 ఇవన్నిటిని కూడా మనం రైనోప్లాస్టీతో చేసేటప్పుడే ఇవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఓకే. ఓకే. కొంతమంది ఈఎన్‌టీ సర్జన్ హెల్ప్ తీసుకుంటారు. కొంతమంది హ్మ్. ప్లాస్టిక్ హ్మ్. సర్జన్సే చేస్తూ ఉంటారు. సో, ఈ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్‌ని అన్నీ కరెక్ట్ చేసి దాంతో పాటు ఎక్స్‌టర్నల్‌గా బయటికి మనకు కనిపించే ముక్కుని కరెక్ట్ చేసేదాన్ని సెప్టోరైనోప్లాస్టీ అనేది కూడా ఓకే. అంటుంటాం. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు చెప్తూ వచ్చేది ఒక్కొక్క స్పెషాలిటీలో హ్మ్. ఆ స్పెషలైజ్డ్ డాక్టర్‌తో పాటు చేస్తారు.
యాస్ లైక్ ఆర్థో ఇప్పుడు రైనోప్లాస్టీ హైలిట్రామా. ఉంది అనుకోండి. అది మాకు ENT జనరల్‌గా మేమే అదే మీరు చేస్తూ చెప్పండి. ఉంటాం. అదే ఇప్పుడు ఆర్థో సర్జన్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు కాంపౌండ్ లింబ్ ఇంజ్యూరీస్ ఉండొచ్చు. అంటే వాళ్ళు లోపల ఉన్న బోన్ ఇరిగిపోయిన బోన్ ఉంటుంది కదా! ఆ ఫ్రాక్చర్ అయిన బోన్‌ని ఫిక్స్ చేసిన తర్వాత దానిపైన లేని కండని మేము పక్క నుండి తీసుకొచ్చి ఫ్లాప్ కవర్ చేయడం గానీ, లేదంటే మైక్రోవాస్కులర్ సర్జరీ అంటే ఓకే. వేరే ఓకే. చోట నుండి కండని తీసుకొచ్చి దానికున్న వెసల్స్‌ని హ్మ్. ఇక్కడున్న వెసల్స్‌తో మైక్రోస్కోప్‌లో చూసి జాయిన్ చేసే సర్జరీని మైక్రోవాస్కులర్ సర్జరీ. సో, ఓకే. ఇలా ఓకే. గాని లేదు అంటే ఒక్కొక్కసారి టెండాన్ ఇంజ్యూరీస్ అంటే వాళ్ళకి ఫ్రాక్చర్స్ ఉండి దాంతో పాటు టెండాన్ ఆ! ఇంజ్యూరీస్ ఉంటే వాటిని కరెక్ట్ చేయడం గాని, హుహు. ఇలాంటివన్నీ ఆర్థోపెడిక్ డాక్టర్‌తో పాటు కలిపి చేస్తామనమాట. ఆంకో కూడా అలాగే వస్తారు. అంతే. సో, ఇప్పుడు నేను ప్రీవియస్ పాడ్‌కాస్ట్ నేను కాస్మెటిక్ అండ్ ఎస్థెటిక్ కాస్మెటాలజిస్ట్‌తో చేశానన్నమాట. హుహు. సో, దానిలో ఒక నాకు బ్రాడర్ లైన్ డిఫరెన్స్ ఉంది. హ్మ్. బట్ ఎట్ వాట్ ఎక్స్‌టెంట్ అనేది నాకు క్లారిటీ రావట్లేదు. దట్ ఇఫ్ యూ కెన్ క్లియర్ ఇట్ విల్ బి బెటర్. లైక్ ఇప్పుడు కాస్మెటాలజిస్ట్. హ్మ్. సో, ఆమెకి వేరియస్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. హ్మ్. లైక్ పీఆర్‌పీ గాని, లేకపోతే లేజర్ థెరపీ గాని, సో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థెరపీస్ ట్రీట్మెంట్స్ చెప్పారు. హ్మ్. అంటే ఇప్పుడు ఇఫ్ అది వర్కౌట్ అవ్వకపోతే దే విల్ కమ్ టు ప్లాస్టిక్ సర్జనా? లేకపోతే ఏంటి అని? నో. కాస్మెటాలజిస్ట్ అనేది ఇట్స్ ఎ వెరీ బ్రాడ్ టర్మ్. ఓకే. సో, కాస్మెటాలజిస్ట్ అనేది ఇప్పుడు చూస్తే వీధిలో 10 మంది ఉంటున్నారు. హ్మ్. అందులో ఎవ్రీబడీ ఈస్ నాట్ ట్రైన్డ్. ఎవ్రీబడీ ఈస్ హ్మ్. నాట్ ఎ బోర్డ్ సర్టిఫైడ్. హ్మ్. హ్మ్. కాస్మెటాలజిస్ట్ అనేది మెయిన్‌గా బోర్డ్ సర్టిఫైడ్ ఎవరుంటారంటే ఐదర్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డెర్మటాలజిస్ట్. ఓకే. కొంతమంది ఓకే. ఏంటంటే బేసిక్ డిగ్రీ అంటే కొంతమంది బీడీఎస్ చేసిన వాళ్ళు ఉంటుంటారు. కొంతమంది ఈ నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు. దే ఆర్ హ్మ్. నాట్ హ్మ్. ట్రైన్డ్. హ్మ్. హ్మ్. ఓకే. బట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఒక చోట ట్రైనింగ్ తీసుకొని చేస్తుంటారు. బట్ ఓకే. బోర్డ్ సర్టిఫైడ్ మీకు కాంప్లికేషన్స్ లేకుండా కాస్మెటిక్ ప్రొసీజర్స్ కావాలి అంటే యూ ఆర్ సపోజ్ టు మీట్ ఎదర్ ఎ డెర్మటాలజిస్ట్ ఆర్ ఎ ప్లాస్టిక్ సర్జన్. ఓకే. ఓకే. ఇప్పుడు అచ్చా! ఫిల్లర్స్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఫిల్లర్స్ ఉన్నాయి అంటే ఫిల్లర్స్ అంటే ఒక హైలూరోనిక్ యాసిడ్ అని ఒక ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ! వాటిని మనకి చీక్స్ ప్లంప్‌గా చేసుకోవడము, లేదు అంటే లిప్స్‌ని డీప్ ప్లంప్ ఐస్ చేయడానికి, గాని. లేదు అంటే టియట్రఫ్ అంటే ఇక్కడ ఉన్న దాన్ని ఇలా నేసల్ లెవెల్ ఇలా రకరకాల వాటికి యూజ్ చేస్తుంటాం. ఆ! బట్ బిఫోర్ ఇంజెక్టింగ్ వి షుడ్ నో ద ఎనాటమీ ఆఫ్ ద హ్మ్. 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 వేర్ వి ఆర్ గోయింగ్ ద ఇంజెక్షన్. హ్మ్. అందులో ఎనాటమీ ఎలా ఉంది? ఎక్కడ బ్లడ్ వెసల్స్ ఉంటాయి? ఎక్కడ ఇవ్వాలి ఇంజెక్షన్? ఏ ప్లేన్‌లో ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వకూడదు? ఇస్తే ఓకే. ఏం ఓకే. కాంప్లికేషన్స్ ఒస్తాయి? కాంప్లికేషన్ ఒస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి? ఎంత డోస్ హ్మ్. ఇవ్వాలి? హ్మ్. హ్మ్. ఎట్లా ఫాలో అప్ చేయాలి? ఇలాంటివన్నీ బోర్డ్ సర్టిఫైడ్ పీపుల్‌కి మాత్రమే తెలుస్తాయి. ఐదర్ ఓకే. డెర్మటాలజిస్ట్ ఆర్ ఎ ఓకే. ప్లాస్టిక్ సర్జన్. డర్మటాలజిస్ట్ అండ్ యూ బోత్ విల్ డిస్కస్ టుగెదర్ ఇట్ అలాగా? నీడ్ నాట్ బి. నీడ్ ఇట్ నాట్ నాట్ బి. బి. అంటే ఎవరి ఓకే. దగ్గరికి పేషెంట్ ఒస్తే వాళ్ళు ట్రీట్ చేస్తుంటారు. అచ్చా! అచ్చా! ఇట్స్ సో, డిఫరెంట్ సో యాస్పెక్ట్ ఇట్స్ ఎ డిఫరెంట్ కాస్మెటాలజిస్ట్ మొత్తం. కాస్మెటిక్ సర్జరీ వేరు, కాస్మెటాలజీ వేరు. ఆ! కాస్మెటాలజీ ఇట్ కమ్స్ ఇంటు నాన్ సర్జికల్ ఆ! నాన్ యాస్పెక్ట్ సర్జికల్ ఇది. యాస్పెక్ట్. సో, దానిలో ఎట్లా అంటే ఈ పీఆర్‌పీ ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఆ! ఫిల్లర్స్ ఇవ్వడము, ఫిల్లర్స్. ఫేస్ కెమికల్ పీల్స్ చేయడం ఇట్లాంటివి వస్తుంటాయి. హ్మ్. హ్మ్. కానీ ఇవి ఈ రోజుల్లో ఎట్లా అంటే ఓన్లీ డెర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే కాకుండా వేరే నాన్ మెడికల్ పీపుల్ కూడా చేస్తున్నారు. అదే నేను ఓకే. చెప్పేది. ఓకే. ఆ హ్మ్. అవేర్‌నెస్ ఉండాలి. ఆ అవేర్‌నెస్ ఉండాలి. జాగ్రత్తగుండాలి అని చెప్తున్నారు. ఎందుకనంటే చాలామంది నాకు నేచురల్‌గా కనిపిస్తాను గదా! ఇది ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత నేచురల్‌గా కనిపిస్తాను గదా! ఎట్లాంటి కాంప్లికేషన్స్ గానీ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ ఏమి ఉండవు కదా! అని అడుగుతుంటారు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఇఫ్ యూ వాంట్ టు బి సేఫ్ అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు హావ్ ఎనీ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్, యూ ఆర్ సపోజ్డ్ టు మీట్ ఎ డెర్మటాలజిస్ట్, సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ ఓన్లీ. ఓకే. ఓకే. ఇప్పుడు ఒక సర్జరీ చేశారు మీరు. హ్మ్. ఆ సర్జరీ తర్వాత ఒక ఎంత పీరియడ్‌కి వాళ్ళు రెడీ అవ్వాలి? లైక్ మంత్సా? లేకపోతే డిపెండ్స్ ఆన్ ద సర్జరీ. హ్మ్. బట్ ఐ యామ్ కమింగ్ టు ఫేషియల్ సర్జరీ యాస్ లైక్ ఫేషియల్ కాస్మెటిక్ సర్జరీ పర్పస్ అనేది కోసం. కూడా కాదు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైనోప్లాస్టీలోనే ఆల్‌మోస్ట్ ఒక 8-10 టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. హ్మ్. ఇట్ డిపెండ్స్ లైక్ పేషెంట్‌కి ఉన్న కన్సర్న్స్ ఏంటి? వాళ్ళు ఏం హ్మ్. హ్మ్. కావాలి అనుకుంటున్నారు? వాళ్ళకున్న ఎనాటమీ ఎట్లా ఉంది? ఓకే. వాళ్ళకున్న లోపల ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఫంక్షనల్ ఏమున్నాయి? ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇవన్నిటిని కన్సిడర్. బట్టి మనం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌ని బట్టి మనం సర్జరీ అనేది చేస్తామనమాట. ఆ ఓకే. సర్జరీ ఓకే. టైమ్ ఎంత పట్టింది? లేదు అంటే మనం ఎన్ని ప్రొసీజర్స్ చేసాం అనే దాన్ని బట్టి రికవరీ ఉంటుంది. ఓకే. ఓకే. సో, దాన్ని బట్టి మనం ఫిక్స్ చేయలేం. చేయలేము. ఓకే. ఇట్ యూజువల్‌గా ఇన్ డిఫర్స్ జనరల్ అంటే ఏ ఇన్ జనరల్. సర్జరీకైనా 1 వీక్ నుండి 10 డేస్ వరకులో రికవరీ ఉంటుంది. బట్ ఓకే. ప్రతి ఓకే. సర్జరీకి ఇలాగే ఉంటుంది అని చెప్పలేము. ఓకే. ఎప్పుడైనా ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తూ వస్తారా అంటే మీ దగ్గరికి? లైక్ ఇంత టైమ్‌లో ఎక్స్‌పెక్ట్ చేసి రికవరీ అయిపోతుంది అని చెప్పేసి. బట్ ఇట్ వస్తారు డిఫర్స్, జనరల్‌గా వేరీస్. వచ్చి హౌ అడుగుతుంటారు. డు యూ డాక్టర్ కన్విన్స్ ఎంత దెమ్? టైం పడుతుంది? నేనెప్పుడు హ్మ్. హ్మ్. వెన్ కెన్ ఐ గో బ్యాక్ టు మై వర్క్ ఇవన్నీ డిస్కస్ హ్మ్. చేస్తారు హ్మ్. రాగానే. ఎనీ 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 టైమ్ ఇట్ హ్యాపెన్స్ ఔట్ ఆఫ్ ద బాక్స్
అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన పేషెంట్ పక్కన హ్మ్. పెడితే హ్మ్. ఇఫ్ యూ ఎక్స్‌పెక్ట్ లైక్ వీక్ టు 10 డేస్ అన్నారు. హ్మ్. ఇఫ్ ఇట్ ఇన్ గెట్స్ జనరల్ ఔట్ ఆఫ్ ద బాక్స్. 99% దేర్ విల్ నాట్ బి ఎనీ డీవియేషన్. ఓకే. ఓకే. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్ సెన్సిటివిటీస్ డిఫర్. మనం హుహుహుహు. అనుకున్న దానికంటే వాళ్ళేంటంటే కొంతమంది ఈ ఔట్ ఆఫ్ 10 1 పెయిన్ ఉంది అనేవాళ్ళుంటారు. 9 పెయిన్ ఉంది అనేవాళ్ళు కూడా ఉంటుంటారు. సో, వాళ్ళ రికవరీ అనేది కొంచెం డిలేడ్ ఉండొచ్చు. కానీ ఇట్స్ వెరీ రేర్. ఓకే. ఓకే. యాస్ పర్ ద జెండర్ మనం చూసుకుంటే ఎవరెక్కువ వస్తూ ఉంటారు మ్యామ్ మీ దగ్గర? జెండర్ అంటే బిఫోర్ మ్యారేజ్ ఫీమేల్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. ఓకే. ఆఫ్టర్ ఓకే. మ్యారేజ్ ఎస్పెషల్లీ హావింగ్ ఆఫ్టర్ కిడ్స్ దే ఆర్ ఓకే. వెరీ పెయిన్ టాలరెంట్. ఓకే. ఓకే. జనరల్‌గా మనమేమనుకుంటుంటామంటే హ్మ్. హ్మ్. మేల్స్‌కి చాలా మెంటల్లీ దే ఆర్ స్ట్రాంగ్ అలా హ్మ్. అనుకుంటాం. హ్మ్. హ్మ్. కానీ ఫిజికల్లీ గూడా ఎందుకు అంటే స్ట్రాంగ్ అని ఫిజికల్ అనుకుంటాం. అనుకుంటాం. ఫిజికల్ అనుకుంటాం. స్ట్రెంగ్త్ ఈస్ డిఫరెంట్. మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఈస్ డిఫరెంట్. డిఫరెంట్. ఈ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎస్పెషల్లీ ఇండియాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యారేజ్ అయిపోయి పిల్లలున్న ఫీమేల్స్ చాలా టాలరెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువుంటాయి. ఓకే. ఓకే. అచ్చా! దే కెన్ టాలరేట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అండర్ లోకల్ అనస్థీషియా ఆల్సో. ఓకే. అదే ఓకే. అదే సేమ్ ఏజ్ గ్రూప్ మేల్‌కి చేయడం చాలా కష్టం. హుహు. హుహు. అందరూ ఒకేలా ఉండరు. హ్మ్. హ్మ్. అందులో హ్మ్. చాలా వెరైటీస్ లేకపోతే రకరకాల ఇవి ఉంటాయి గానీ, ఎక్కువ మంది హ్మ్, పోస్ట్‌పార్టమ్ ఫీమేల్స్ నాట్ పోస్ట్‌పార్టమ్ ఆఫ్టర్ చైల్డ్ బేరింగ్ ఏజ్ అయిపోయిన ఫీమేల్స్‌లో టాలరెన్స్ ఎక్కువుంటుంది. ఇప్పుడు అదే మ్యారేజ్ కాని అమ్మాయిల్లో చాలా సెన్సిటివ్ ఉంటారు. చాలా ఇంత ముట్టుకున్నా గానీ భయపడిపోయడం, హ్మ్. హ్మ్. పెయిన్ అనడం ఇవన్నీ వాళ్ళెక్కువుంటారు. ఓకే. ఓకే. ఎప్పుడైనా ఆ సెన్సిటివిటీ బట్టి మీరు ట్రీట్‌మెంట్ మార్చడం గాని మార్చడం మధ్యలో అనేది ఉంటుంది. ఎలా అంటే మనకి ముందు పేషెంట్ వాళ్ళు ఒక కౌన్సెలింగ్ లేకపోతే కన్సల్టేషన్‌కొచ్చినప్పుడే మనం వాళ్ళని అసెస్ చేసేటప్పుడే మనకర్థమవుతుంది. వీళ్ళు చాలా అర్థమవుతుంది. సెన్సిటివ్ ఆ! ఉన్నారు. సో, మనం సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు హ్మ్. సెన్సిటివ్ ఉన్నారు అనిపిస్తే దాన్ని బట్టి మనం అనాల్జెసిక్స్ అంటే పెయిన్ కిల్లర్స్ పెయిన్ అనేది కిల్లర్స్. డోసేజ్ ఒక 2, 3 ఆప్షన్స్ ఇవ్వడం గానీ, లేదంటే పెయిన్ కిల్లర్ ప్యాచెస్ పెట్టడం గానీ, హుహు. లేదు అంటే స్టే అనేది మనం 1, 2 డేస్ ఎక్కువ పెంచడం గానీ, ఓకే. ఓకే. అవసరాన్ని బట్టి అట్లా డిసైడ్ చేస్తుంటాం. పేషెంట్ బట్టి హుహు. డిసైడ్ చేస్తారు. మోస్ట్‌లీ ఈ ఫీమేల్స్ ఏ సర్జరీస్‌కొస్తుంటారు మ్యామ్ లైక్ అంటే? ఫీమేల్స్ అంటే కాస్మెటిక్ సర్జరీస్ అయితే ఎక్కువ మంది వచ్చేది బ్రెస్ట్ సర్జరీస్ గానీ, లేదు హ్మ్. అంటే హ్మ్. మమ్మీ మేకోవర్స్ అంటే హ్మ్. ప్రెగ్నెన్సీ అయిపోయి ఫ్యామిలీ కంప్లీట్ చేసిన చైల్డ్ తర్వాత అయిపోయిన మమ్మీ తర్వాత. మేకర్స్‌కొస్తుంటారు. లైపోసక్షన్స్‌కొస్తుంటారు. ఓకే. ఓకే. లేదంటే జెనైటల్ సర్జరీస్ ఉంటాయి. ఓకే. వీటికి ఫీమేల్స్‌లో కాస్మెటిక్ సర్జరీస్‌కొస్తుంటారు. మామీ మేకోవర్స్ అంటే ఏంటి మ్యామ్? క్లియర్‌గా ఒకసారి మామీ ఎక్స్‌ప్లెయిన్ చేయి. మేకోవర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 ఇయర్స్ ఓల్డ్ 40 ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ ఉన్నారు. హ్మ్. తనకి ప్రెగ్నెన్సీస్ కంప్లీట్ అయిపోయినాయి. ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది. ఒక ఇద్దరో, ముగ్గురో పిల్లలున్నారు. హ్మ్. హ్మ్. బట్ షీ ఫీల్స్ షీ లాస్ట్ హర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హ్మ్. హ్మ్. షీ హ్మ్. ఫీల్స్ దట్ హర్ బ్రెస్ట్ ఈస్ సాగీ ఆర్ షీ ఆ! లాస్ట్ ద వాల్యూమ్ అండ్ హర్ టమ్మీ ఈస్ సో సాగీ. హ్మ్. 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 ఆర్ లేదు అంటే ఆర్మ్స్ చూసుకుంటే లూజ్‌గా ఉన్నాయి. అవును. అవును. లేదంటే సమ్‌టైమ్స్ వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్, ఇంటిమేట్ పార్ట్స్ అనేవి ఇంటిమేట్ కొంచెం పాయింట్స్. ఆ! సాటిస్ఫాక్టరీగా లేవు. హ్మ్. అలా హ్మ్. అనుకున్న వాళ్ళంటే ఇందులో అందరికి మమ్మీ మేకర్ అంటే ఇట్స్ నాట్ వన్ కీ ఫర్ ఆల్ ద లాక్స్. ఓకే. ఓకే. సంథింగ్ లైక్ అంటే వాళ్ళకున్న కన్సర్న్ బట్టి, అంతే. లేదంటే వాళ్ళకున్న సినారియోని బట్టి డిసైడ్. ఓకే. డిస్కస్ విత్ ద ఓకే. పేషెంట్ అండ్ ఏ సర్జరీస్ ఒక 2, 3 సర్జరీస్‌ని ఒక్కొక్కసారి కంబైన్ చేస్తుంటాం. ఓకే. ఓకే. బ్రెస్ట్ సర్జరీస్‌కి? బ్రెస్ట్ అంటే అందులో ఎలా అంటే వాళ్ళు కొంతమంది ఎట్లా ఉంటదంటే ఆహ్, బ్రెస్ట్‌లో ఆగ్మెంటేషన్స్ అంటే చాలా ఫీడింగ్ తర్వాత వాళ్ళకి చాలా వాల్యూమ్ తగ్గిపోయింది అనిపిస్తే ఓన్లీ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్స్ చేయొచ్చు. లేదు అంటే వాళ్ళకి వాల్యూమ్ పెంచాలి, దాంతో పాటు లిఫ్ట్ చేయాలి అంటే ఆగ్మెంటేషన్ మాస్టోపెక్సీ ఉంటుంది. అలా ఓకే. కాకుండా చాలా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి బ్రెస్ట్ రిడక్షన్ చేయడం. ఇట్లా ఓకే. మల్టిపుల్ సర్జరీస్‌ని మనం కంబైన్ ఈ చేస్తుంటాం. బ్రెస్ట్ సైజ్‌ని పెంచడానికి ఇంప్లాంట్స్ ఏమన్నా అటాచ్ చేస్తారా? లేకపోతే ఏంటది? అంటే వాళ్ళకున్న ఎక్కువ మందికి ఇంప్లాంట్స్ ఎక్కువ అవసరం ఉంటుంది. కొంతమంది ఇంప్లాంట్స్ వద్దు అనుకునే వాళ్ళుంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే వాళ్ళ ఎయిదర్ అబ్డామెన్ నుండి గాని, లేదు అంటే ఇన్నర్ థైస్ నుండి గాని ఫ్యాట్‌ని హార్వెస్ట్ చేసి, దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ ఓకే. బ్రెస్ట్‌లోకి ఓకే. ఇంజెక్ట్ చేస్తామనమాట. ఓకే. ఓకే. సో, వా అంటే పేషెంట్‌కి సాగీనెస్ లేదు అనుకోండి, హ్మ్. హ్మ్. మనం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేస్తుంటాం. సాగీనెస్ ఉంది అనుకోండి, ఇంప్లాంట్ పెట్టి దాంతో పాటు లిఫ్ట్ చేస్తుంటాం. ఓకే. ఇట్స్ మోర్ ఆఫ్ ది గేమ్ ఆఫ్ స్కిన్నా? లేకపోతే ఎంత లెవెల్ వరకు మ్యామ్ మీరు వర్కౌట్ చేసేది ఈ సర్జరీస్‌లో? అంటే ఇప్పుడు ఆహ్, మేము మా ఆ! పర్స్‌పెక్టివ్‌లో చూస్తే పైనే గదా! స్కిన్నే గదా! ఫేస్‌లో ఇందులో అయినా అంటే సరే, దీనిలో ఇంప్లాంట్స్ అయినా అనే సరే. మనం చేసే దానిలో ఏముంటుంది అంటే 2 టైప్స్ ఉంటాయన్నమాట ఇంప్లాంట్స్‌లో. అంటే రెట్రోపెక్టరల్ అంటే మజిల్ కింద ఉండడం గాని, హ్మ్. గ్లాండ్యులర్, సబ్ గ్లాండ్యులర్ అంటే బ్రెస్ట్ గ్లాండ్ కింద గాని. ఓకే. మనకి ఎక్కువ ఎక్కువ శాతం పెట్టాల్సింది సబ్ గ్లాండ్యులర్ అంటే బ్రెస్ట్ కిందన పెట్టాల్సితే సరిపోతుంది. ఓకే. కొంతమంది చాలా థిన్‌గా ఉండడము, వాళ్ళకి పైన బ్రెస్ట్ టిష్యూ హుహు. అనేది హ్మ్. అసలు లేకపోవడము అలాంటివి ఏమైనా ఉంటే మజిల్ కింద కూడా పెడుతుంటామన్నమాట. ఓకే. ఓకే.
ఆ మసిల్ లెవెల్ వరకు కూడా ఎళ్తారు. హ్మ్. సో, ఓకే. లిఫ్ట్ అనేది మనం లిఫ్ట్‌లో మరీ అంత ఎక్కువ డీప్‌గా డిసెక్ట్ చేయాల్సిన అవసరం ఎక్కువుండదు. ఓకే. స్కిన్ దాని కింద ఉన్న టిష్యూస్ వరకు సరిపోతుంది. అంటే ఓహ్! అందులో గూడా మనకి టోసిస్ అంటారనమాట. దానిలో గ్రేడ్ 1 ఉందా? హుహుహు. 2 ఉందా? 3 ఉందా? ఎంత లెవెల్ ఆఫ్ సాగింగ్ ఉంది అనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తుంటామనమాట. అచ్చా! అచ్చా! మోరోవర్ ఏం కాంప్లికేషన్స్ చూస్తాం మ్యామ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నార్మల్‌గా? కాంప్లికేషన్స్ అంటే మేజర్ కాంప్లికేషన్స్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ అనేవి ఏమి అనేవి ఉండవు ఏమి జనరల్‌గా. ఉండవు. ఎందుకు అంటే మనం సే సర్జరీ ముందే పేషెంట్‌ని కంప్లీట్‌గా ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే. పేషెంట్ గుడ్ హెల్త్‌లోనే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి మేజర్‌గా కోమాబ్స్ ఏమీ లేవు. అండ్ హ్మ్. అనెస్థీషియా నుండి మనకు ఫిట్‌నెస్ ఉంది అన్నప్పుడే కాస్మెటిక్ సర్జరీస్ అనేవి మనం చూస్తుంటాం. ఓకే. కానీ ఇన్ ఇన్ జనరల్ అంటే వూండ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే ఒక్కొక్కసారి హుహు. బ్లడ్ క్లాట్‌లా ఫార్మ్ అవ్వడం గానీ, లేదంటే కొంచెం ఫ్లూయిడ్ కలెక్ట్ అవ్వడం గానీ ఓకే. ఓకే. అది హీల్ అయినంత వరకు మీరు చెప్తున్నట్టు. యూజువల్‌గా 1 వీక్, 10 డేస్‌లోనే మనకి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? లేదా? అని ఓకే. తెలిసిపోతుంది. వన్స్ ద హీలింగ్ ఈస్ డన్ యూజువల్‌గా ఏం మనకింకేం ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ ఏం ఉండదు. ఉండదు. ఓకే. ఇంకేమైనా స్టేజింగ్ ఉంటదా మ్యామ్? లైక్ ఇప్పుడు సర్జరీ చేయించుకున్నారు. బ్రెస్ట్ సర్జరీ అయినా, అప్‌లిఫ్టింగ్ హ్మ్. అయినా. సో, దాన్ని కంపాటబిలిటీ అంటే లైక్ పీరియడ్ ఏమైనా ఉంటదా? లైక్ ఇట్స్ ఫర్ ఇయర్స్, దీస్ మెనీ ఇయర్స్ అని చెప్పేసి ఏదైనా? ఆ! జనరల్‌గా ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సర్జరీ చేయించుకున్నాము. ఆ రిజల్ట్ అనేది కొంతమంది ఏమడుగుతుంటారంటే కొంతమంది కాదు చాలామంది ఏమడుగుతారంటే ఇప్పుడు నేను నా లైఫ్ అంతా ఇదే రిజల్ట్ ఉంటుందా? హ్మ్. 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 అదే. నేను బ్రెస్ట్ లిఫ్ట్ చేయించుకున్నాను. ఆ! నేను చచ్చిపోయే వరకు ఇదే రిజల్ట్ ఉంటుంది కదా! హ్మ్. అష్యూరెన్స్ హ్మ్. ఇస్తారా? అని ఆ! అడుగుతుంటారు. సో, యూ హావ్ టు అండర్‌స్టాండ్ ఏజింగ్ ఈస్ ఎ కంటిన్యూయస్ ఏజింగ్. ప్రాసెస్. ఆ! వి కాంట్ డిలే ఇట్ ఆర్ వి కాంట్ స్టాప్ ఇట్. దాన్ని హ్మ్. ఆపలేం. ఆ! ఆపలేం. సో, మనం అర్థం చేసుకోవాల్సిందంటే యూ విల్ బి అహెడ్ ఆఫ్ యువర్ పీర్ గ్రూప్ అట్‌లీస్ట్ 10-15 ఇయర్స్. 10-15 ఇయర్స్. యెస్. ఇఫ్ యూ గెట్ ఓకే. సమ్ బ్రెస్ట్ లిఫ్ట్ ఆర్ ఫేస్ లిఫ్ట్ అయిందంటే ఒక 10-15 ఇయర్స్ యూ విల్ బి అహెడ్. హుహు. బట్ యూ కెనాట్ మెయింటైన్ యూ హావ్ టు మెయింటైన్ ద రిజల్ట్. హ్మ్. గుడ్ డయట్, గుడ్ ఎక్సర్‌సైజ్ అండ్ అన్ని ఈ మిగిలిన మెయింటెనెన్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే. అలా చేస్తుంటే యూ కెన్ మెయింటైన్ ద రిజల్ట్స్. బట్ యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ ఇట్ టు బి దేర్ ఫర్ లైఫ్. సర్జరీ చేసాం అయిపోయింది. ఇంక డన్ అయిపోయింది. అని ఇంక ఏమీ నేను లేదు. చాలా మంది లైపోసక్షన్ నేను చేయించుకున్నాను కదా! నెక్స్ట్ డే నుండి బిర్యానీ తినేస్తాను అంటుంటారు. హ్మ్. అట్లా కాదు. సర్జరీ చేయించుకున్న ఎస్పెషల్లీ లైపోసక్షన్స్ ఇట్లాంటివి లేదంటే టమ్మీ టక్స్ చేయించుకున్న తర్వాత అవును. యూ హావ్ టు మెయింటైన్. హ్మ్. 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 ఇట్స్ ఎ కిక్ స్టార్ట్ ఫర్ యువర్ హెల్తీ లైఫ్. ఆ! కిక్ స్టార్ట్ జస్ట్ హ్మ్. కిక్ స్టార్ట్ తప్ప ఇట్స్ ఎ ఇది మోటివేషనల్ బూస్టర్. అయిపోయిందని గాదు. ఇది అయిపోయిన తర్వాత కాకండి. తినేస్తాను. నేను హ్మ్. ఒకసారి హ్మ్. సర్జరీ హ్మ్. చేయించుకుంటాను అంటే ఇట్ వోంట్ వర్క్. ఓకే. ఓకే. లైపోసెక్షన్ అంటే నాకు గుర్తొచ్చింది మ్యామ్. చాలామంది నా హ్మ్. క్లినిక్‌లో లైక్ అబ్రాడ్ నుంచి చాలామంది సౌదీలో గాని, దుబాయ్‌లో గాని లైపోసెక్షన్ చేసుకొని వచ్చేవాళ్ళు. ద వాళ్ళ పిక్చర్స్ గాని బిఫోర్, ఆఫ్టర్ చూస్తే మోస్ట్‌లీ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్‌తో వాళ్ళొచ్చారు. లైక్ డ్రాస్టిక్‌గా ఒకేసారి వెయిట్ తగ్గడము, ఒకేసారి ఫ్యాట్ లేకపోవడం, వాళ్ళ బాడీ డిస్ట్రిబ్యూషన్ గాని మారిపోవడము. ఇలాగ జనరల్‌గా ఉంటదా? అంటే అది సర్జరీ మీద డిపెండ్ ఆహ్, అవుతదా ఏంటి సర్జరీ అని? మీద అంటే లైపోసక్షన్‌కి, స్పైన్ రిలేటెడ్ సర్జరీస్‌కి ఏముండదు. సర్జరీస్ కాదు మ్యామ్. హ్మ్. స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే బ్యాక్ పెయిన్ హ్మ్. గాని, స్పైన్ పెయిన్ ఎక్కువ. మేబీ అంటే పోస్చరల్ చేంజెస్ అనేది పోస్చరల్ కొంచెం వరకు చేంజెస్. ఉండొచ్చు అంతే. హ్మ్. ఓకే. ఓకే. ఆఫ్టర్ లిపోసక్షన్ నాట్ అంటేనా? స్పెసిఫికల్లీ లైపోసక్షన్ అంటే ఏ సర్జరీ తర్వాతైనా కొంచెం ఒకటే పొజిషన్‌లో పడుకోవడమో, లేదు అంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని అదే పొజిషన్‌లో ఉండడం వల్ల రావచ్చు అంతే. అబ్డామినోప్లాస్టీ అంటున్నారు. అహా! కాదు. కాదు. ఓకే. అబ్డామినోప్లాస్టీ అబ్డామినోప్లాస్టీ ఈస్ అంటే అబ్డామినోప్లాస్టీ ఆర్ టమ్మీ టక్ అంటే ఏంటి అంటే మనకి ఎక్స్‌ట్రాగా ఉన్న సాగీ స్కిన్ ఉండడం గాని, దాంతో పాటు ఉన్న ఓకే. ఫ్యాట్‌ని గాని తీసేస్తాం. దాంతో పాటు లోపల ఉన్న మజిల్‌ని, ఫేషియాని వాటిని టైటన్ చేస్తాం. ఓకే. దీనిలో అంటే వీళ్ళు ఎవరు చేయించుకుంటారు? లైక్ అంటే నేను అనుకున్నది హ్మ్. నార్మల్‌గా చాలా ఫ్యాట్‌గున్నారు. హ్మ్. సో, ఇప్పుడు వెంటనే జిమ్‌కెళ్లారనుకోండి. సో, థిన్ అయ్యారు. సో, హ్మ్. నార్మల్‌గా. కానీ స్కిన్ అదే ఏదైతే సాగి ఉండిపోతుందో ఎక్కువ వాళ్ళు మంది ఎప్పుడు చేయించుకుంటారు. దీనిలో అబ్డామినోప్లాస్టీ రిక్వైర్‌మెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ అంటే పోస్ట్ పార్టమ్. ఒక పోస్ట్ 2, పార్టం 3 ఫీమేల్స్‌లో. ప్రెగ్నెన్సీస్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ ఫినిష్ చేశారు. కానీ లోయర్ అబ్డోమెన్ అంతా చాలా సాగి ఉంది. హ్మ్. హ్మ్. దాన్ని మనం ఎంత జిమ్ చేసినా, ఎక్సర్‌సైజ్ చేసినా మజిల్ టైటన్ అవుతుంది గానీ స్కిన్ మాత్రం టైటన్ అవ్వదు. ఆఫ్టర్ సర్టెన్ ఎక్స్‌టెంట్ ఓకే. దాని స్కిన్ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది. బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్. అవును. అవును. సో, ఓకే. సాగి స్కిన్‌ని తగ్గించగలుగుతాం. సెకండ్ హ్మ్. హ్మ్. సినారియో ఏంటంటే పోస్ట్ బేరియాట్రిక్ వెయిట్ లాస్. హ్మ్. హ్మ్. అంటే చాలా లావున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 120 కిలోస్, 130 కిలోస్ ఉన్నారు. అవును. వాళ్ళు ఒక 40, 50 కిలోస్ తగ్గిపోయారు. హ్మ్. హ్మ్. వాళ్ళకేంటి అంటే
స్కిన్ మొత్తం పానస్ అంటారు. అంటే లోవర్ ఓకే. అబ్డోమెన్ అంతా ఇలా సాగిపోయి వాళ్ళ ఆ! కాళ్ళ ఆ! మీద ఆ! పడిపోవడం గానీ, ఇక్కడ బ్యాట్ వింగ్స్ అంటారు. అంటే హ్మ్. ఆర్మ్స్ దగ్గర ఇలా వేలాడిపోవడం స్కిన్ ఇట్లాంటివి. థైస్ లూజ్‌గా సాగిపోవడము. హుహు. ఇట్లాంటివి బ్రెస్ట్ సాగిపోవడం ఇలాంటివి వాళ్ళు పోస్ట్ బారియాట్రిక్ బాడీ కాంటూరింగ్‌కి వస్తుంటారు. ఓకే. దానిలో ఈ ఓకే. టమ్మీ టక్ అనేది ఒక పార్ట్ అనమాట. ఓకే. ఓకే. అది అబ్డామినోప్లాస్టీ అంటున్నారు. అది అబ్డామినోప్లాస్టీ ఆ టమ్మీ టక్ అంటారు ఓకే. దాన్ని. లైపోసెక్షన్ అంటే? లైపోసక్షన్ అంటే మనకి ఎక్సర్‌సైజ్ రెసిస్టెంట్ గాని, మనం ఎక్సర్‌సైజ్ బానే చేస్తున్నాము, డైట్ బానే మెయింటైన్ చేస్తున్నాము. కానీ ఓకే. ఒక ఏరియాలో మనకి ఎక్కువ మందికి మన ఇండియన్స్‌లో ఎక్కువ మనం చూసేదేంటి టమ్మీలో గాని, అవును. ఈ ఫ్లాంక్స్‌లో గాని, ఇన్నర్ థైస్ లేదంటే ఆర్మ్స్ ఈ ఏరియాలో మనం ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా హ్మ్. ఆ ఫాట్ అనేది అలా రెసిస్టెంట్‌గా ఉండిపోతుంది. హ్మ్. హ్మ్. కొంతమందేంటంటే లైపోడిస్ట్రోఫీస్ అంటారు. అంటే అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అత్తలు, నానమ్మలు, అమ్మమ్మలు హ్మ్. ఎవరో హ్మ్. ఒకళ్ళు వాళ్ళకుంటుందనమాట. మీరు చూస్తే సాడిల్ బ్యాగ్స్ అంటే కొంతమందికి సైడ్స్ థై అవును. దగ్గర చాలా ఆక్వర్డ్‌గా కనిపిస్తుంది. వాళ్ళు చాలా థిన్‌గా ఉంటారు హ్మ్. బేసిక్‌గా. హ్మ్. హ్మ్. ఓన్లీ ఆ హ్మ్. పార్ట్ ఒక్కటే ప్రామినెంట్‌గా అవును. అవును. కనిపిస్తుంటదనమాట. అవును. సో, ఆ సాడిల్ బ్యాగ్ ఇలా కొంతమందికి ఆర్మ్స్‌లో యాక్చువల్లీ మీరొచ్చే ముందు ఒక పేషెంట్ చూసాను. అవును. అవును. ఒక ముస్లిం లేడీని సేమ్ అవును. షీ కేమ్ విత్ ద సేమ్ ప్రాబ్లమ్. ఓకే. ఓకే. సో, వీళ్ళేంటి అంటే, ఆ రెసిస్టెంట్‌గా ఉన్న ఫ్యాట్‌ని మనం నార్మల్ న్యాచురల్ మెథడ్స్ ద్వారా తగ్గించలేకపోతున్నాము అన్నప్పుడు లైపోసక్షన్ ద్వారా మనం తగ్గిస్తామనమాట. ఓకే. సో, ఓకే. ఈ లైపోసక్షన్‌లో ఏంటి అంటే, మనం ఒక స్పెసిఫిక్ క్యానులాస్ ఉంటాయి. హ్మ్. ట్యూమిసెంట్ ఫ్లూయిడ్ అంటే ఫ్యాట్‌ని కొంచెం ఎమల్సిఫై చేయడానికి అవసరమైన ఫ్లూయిడ్‌ని పంపించి, లేదంటే బ్లీడింగ్ స్టాప్ చేయడానికి అవసరమైన ఫ్లూయిడ్‌ని పంపించి, ఆ ఫ్యాట్‌ని ఈ క్యానులాస్ ద్వారా ఓకే. సక్షన్ చేసి తీసేస్తామనమాట. ఓకే. ఆ ఫ్యాట్‌ని తీసిన తర్వాత మళ్ళీ స్కిన్ అది మళ్ళీ స్కిన్ సాగిగా అంటే ఉండిపోద్ది. అందుకే మనం లైపోసక్షన్ ఎప్పుడు చేయాలి? టమ్మీ టక్ ఎప్పుడు చేయాలి? హ్మ్. అనే దానికి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు టమ్మీ టక్‌లో కూడా కొంతమందికి లైపో అబ్డామినోప్లాస్టీ అంటాం. అంటే ఓకే. ఫ్లాంక్స్‌లో పక్కన సైడ్స్‌లో ఉన్న వాటికి లైపోసక్షన్ చేస్తాము. కానీ లూజ్‌గా ఉన్న స్కిన్‌ని ఈ లైపోసక్షన్ చేయగా ఎక్స్‌ట్రాగా ఉన్న స్కిన్‌ని మొత్తం కట్ చేయాల్సిందే. ఓకే. ఓకే. 2 కాంబో. లైపోసక్షన్ ఎప్పుడు చేయాలి? దానికి ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. అంటే ఓకే. ఐడియల్ క్యాండిడేట్స్ అంటారు. అంటే హ్మ్. మనకి స్కిన్ అనేది స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ ఉండకూడదు. లూజ్ సాగీ స్కిన్ ఉండకూడదు. మజిల్ టోన్ బానే ఉండాలి. బీఎంఐ అంటే బాడీ మాస్ మాస్ ఇండెక్స్ అనేది ఇండెక్స్. నార్మల్‌గా ఉండాలి. ఇలా ఉంటేనే మనం లైపోసక్షన్ చేయాలి. అది కూడా మొత్తం చాలామంది ఏంటంటే లైపోసక్షన్ అంతే ఇంత ఒక 120, 130 కిలోస్ ఉన్న వాళ్ళొచ్చి నాకు లైపోసక్షన్ చేసి నన్ను తగ్గించండి అని అడుగుతారు. అచ్చా! అలా కాదు. అది చాలా మిస్‌కన్సెప్షన్ ఏంటి అంటే నా దగ్గరికి చాలామంది వచ్చి లైపోసక్షన్ వీళ్ళు కూడా వస్తుంటారనమాట. హ్మ్. హ్మ్. కానీ వాళ్ళలో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. హ్మ్. హ్మ్. మనం ఒక 5 కిలోసో, 6 కిలోసో, 10 కిలోసో వెయిట్ తగ్గించడం వల్ల ఇట్ వోంట్ చేంజ్ దేర్ లైఫ్. అవును. వాళ్ళకేంటంటే చాలా కోమామ్స్ డయాబెటిస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ అచ్చా! ప్రాబ్లమ్స్, ఓకే. మోకాళ్ళ ఓకే. నొప్పులొచ్చేస్తాయి. హ్మ్. హ్మ్. స్లీప్ యాప్‌నియా నిద్రపోలేరు సరిగ్గా గురక పెట్టేస్తుంటారు. సో, ఓకే. ఇవన్నీ ఓకే. తగ్గాలంటే దే హావ్ టు గో ఫర్ ఎ బేరియాట్రిక్ సర్జరీ నాట్ ఎ లైపోసక్షన్. ఓకే. ఓకే. లైపోసక్షన్ ఈస్ నాట్ ఎ వెయిట్ లాస్ సర్జరీ. ఇట్స్ ఎ కాంటూరింగ్ సర్జరీ. ఓకే. ఓకే. బెరియాట్రిక్ సర్జరీ మీన్స్? బెరియాట్రిక్ సర్జరీ అంటే ఇప్పుడు వాళ్ళకి లోపల స్టమక్ అంటే మన ఏమంటారు? ఫ్యాట్. ఆహ్, కాదు. ఈ ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. టేక్ హ్మ్. యువర్ ఓన్ టైమ్. అబ్డామెన్‌లో లాప్రోస్కోపిక్ సర్జరీ. లాప్రోస్కోపిక్స్. లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా లోపలున్న స్టమక్ సైజ్‌ని తగ్గించడం గాని, అందులో కూడా ఒక 2, 3 టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయన్నమాట. ఓకే. ఈ ఓకే. అంటే ఎ ఎక్కడ వాళ్ళకున్న ఎన్ని రోజులు వాళ్ళ ఎంత వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి బేరియాట్రిక్ సర్జన్స్ డిసైడ్ చేస్తారు. ఏ టైప్ హ్మ్. ఆఫ్ హ్మ్. బేరియాట్రిక్ హ్మ్. సర్జరీకి వెళ్ళాలి ఏంటి అనేది. స్లీవ్ గాస్ట్రెక్టమీ అని ఇట్లా రకరకాలుంటాయి. ప్రో అండ్ బై అని. హ్మ్. సో, హ్మ్. ఆ హ్మ్. ఇంత వెయిట్ ఎక్కువుండి మోర్ దాన్ వాళ్ళ రిక్వైర్డ్ బీఎంఐ కంటే చాలా ఎక్కువున్న వాళ్ళు ఒక 120, 130 ఉన్నారు అంటే దే బెటర్ టు గో ఫర్ ఎ బేరియాట్రిక్ సర్జరీ. ఓకే. ఓకే. అంటే మీరు రీసెంట్ సర్జరీ ముందు గూడా పేషెంట్ ప్రిపేర్ చేస్తారా? అంటే లైక్ ప్రీహాబ్ ప్రిపేర్ అంటే చేస్తాం. కొంతమంది ఇలా ఓకే. వచ్చారు. నాకు ఇంత వెయిట్ ఉండి ఆయాస పడిపోతూ ఒక లాస్ట్ వీక్ నా దగ్గరికి ఒకామె బ్రెస్ట్ రిడక్షన్ చేయండి. నాకు ఆయాసం వచ్చేస్తుంది అని వచ్చారు. షీ ఈస్ హ్మ్. ఆల్‌మోస్ట్ 140 కిలోస్. నేను హ్మ్. చెప్పాను విత్ ఓన్లీ బ్రెస్ట్ రిడక్షన్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్. ఓకే. మీకు ఆయాసం తగ్గాలి. ఇన్ని కోమామ్స్ ఉన్నాయి. షీ ఈస్ ఆల్‌మోస్ట్ 28, 29 ఇయర్స్. హ్మ్. బట్ షీ వాస్ నాట్ ఏబుల్ టు వాక్ టిల్ మై కన్సల్టేషన్ రూమ్. ఓకే. సో, ఇవన్నీ తగ్గాలంటే మీరు బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళాలి. కావాలి అంటే కాంటూరింగ్ తర్వాత చేయించుకోవచ్చు. ఓన్లీ బ్రెస్ట్ హుహు. రిడక్షన్ చేయించుకోవడం వల్ల మీకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదు. ఓకే. ఓకే. ఆ వైటల్స్ అన్నీ మీరు మానిటర్ చెక్ చేస్తూ చేసుకొని పేషెంట్ కన్సిడరేషన్‌లో చూసుకుంటే పెట్టుకొని ఉంటాం. ముందుకెళ్ళాలి. కొంతమందికి ఆబ్వియస్‌గా ఏమి చెక్ చేయక్కర్లేదు. చూడగానే తెలిసిపోతుంది.
ఓకే. ఓకే. ఆన్ హ్మ్. వాట్ బేసిస్ మ్యామ్? అంటే ఏజ్ ఏమైనా ఏజ్ ప్రైమరీ అనేది ఉంటదా? అట్లా ఏం కాదు. డిపెండింగ్ మోస్ట్‌లీ యూజువల్‌గా 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యాకనే చేస్తారు యూజువల్‌గా. ఓకే. బట్ వాళ్ళ ఎంత BMI ఎంత ఉంది? వాళ్ళకి ఎలాంటి కోమార్బ్స్ ఉన్నాయి? కొంతమంది 90, 95 ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ హ్మ్. కోమార్బిడిటీస్ ఉన్నాయి. అంటే కోమార్బిడిటీస్ అంటే డయాబెటిస్, ఆ! షుగర్ ఇలాంటివి. అవి అన్‌కంట్రోలబుల్‌గా ఉంటున్నాయి అంటే వాళ్ళకి కూడా బేరియాట్రిక్ సర్జరీ చేస్తుంటారు. మీరెక్కువ మేము ఏజ్‌లో బేరియాట్రిక్ సర్జరీ చేయము. అవునవును. హ్మ్. మీరెక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసారు అని జెప్పేసని. బేరియాట్రిక్ సర్జరీ కన్నా నార్మల్‌గా లైపోసెక్షన్, లైపోసెక్షన్ అబ్డామినోప్లాస్టీ. డిపెండ్స్ అంటే యూజువల్‌గా 20 ఇయర్స్ నుండి ఎక్కువ 45 మధ్యలో ఎక్కువుంటుంటారు. ఓకే. హ్మ్. ఓకే. అదే పోస్ట్ పార్టమ్ పోస్ట్ పార్టమ్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ కొంతమంది ఏజ్ ఈ వాళ్ళు. రోజుల్లో ఏంటి అంటే ఈవెన్ ఎవ్రీబడీ ఈస్ ఎడ్యుకేటెడ్ దీస్ డేస్. హుహు. సో, 18 ఇయర్స్, 19 ఇయర్స్ నుండి కూడా వచ్చేవాళ్ళు ఉంటుంటారు. ఓకే. ఓకే. అండ్ కొంతమంది వాళ్ళ ప్రొఫెషన్‌ని బట్టి అంటే ఈ మోడలింగ్‌లో ఉన్నవాళ్ళు గాని, లేదు అంటే కొంతమంది అథ్లెట్స్ ఉంటుంటారు. హుహు. వాళ్ళకేంటంటే స్పెసిఫిక్‌గా ఇన్ని ఇంచెస్ ఉండాలి, ఇంత ఉండాలి అనే ఆహా! ఉండేవాళ్ళు ఉంటుంటారు. బట్ ఓకే. మోస్ట్ ఆఫ్ దెమ్ దే గో ఫర్ న్యాచురల్ మెథడ్స్. అంటే వాళ్ళు ఎలాగో హెక్టిక్‌గా చేస్తుంటారు కాబట్టి ఎక్సర్‌సైజ్ అవునవునవును. వాళ్ళకి అవసరం ఉండదు. బట్ రేర్‌లీ దే ఆల్సో రిక్వైర్. అచ్చా! అచ్చా! ఓకే. ఓకే. నైస్. కవరింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ అని అన్న వెంటనే నాకొక చిన్న షుక్కొచ్చింది. అసలు లైక్ నార్మల్‌గా మనం అంతవరకు ఎళ్ళము. అంటే లైక్ ఓకే. వాళ్ళు కూడా అంటే కరెక్టే. కాకపోతే వాళ్ళు హ్మ్. కూడా నిజంగా కొంతమంది లెగ్స్ అథ్లెట్స్ ఉన్నారు. స్ప్రింట్స్ చేస్తున్నారు. లెగ్స్ డిస్క్రిపెన్సీ గాని, లెగ్ లెంగ్త్ గాని, ఎక్కువ మసిల్ మంది జిమ్నాస్ట్ గాని లేదంటే ఈ వాళ్ళకేంటి అంటే ఈ వేస్ట్ సర్కంఫరెన్స్ ఇంతే ఉండాలి. ఈ హ్మ్. హ్మ్. వాళ్ళకి హ్మ్. స్పెసిఫిక్ అటైర్ అనేది ఉంటుంది. సో, ఆ ఓకే. అటైర్‌లో ఆ సిలౌట్‌లో కొంచెం అబ్నార్మల్‌గా కనిపించకూడదు. ఇట్లా ఇంటర్నేషనల్ జిమ్నాస్ట్ ఈస్ ఉన్నారనుకోండి. దట్ లీగల్ ప్రొసీడింగ్ నాట్ అంటున్నారు? నాట్ 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 దే గో లీగల్. ఆఫ్‌లైన్. ఓకే. ఓకే. దట్స్ సంథింగ్ ఔట్ ఆఫ్ ద బాక్స్ మళ్ళీ. ఓకే. కొంతమంది చేయించుకుంటారు. ఓకే. కమింగ్ టు ఇక్కడ పేషెంట్స్ ఎలా ఉన్నారు మ్యామ్? అంటే ఇప్పుడు నేను చూసిన ఎక్కువ సెడెంటరీ మోడ్ ఆఫ్ లైఫే. హ్మ్. సో, ఇక్కడ ఎక్కువ మీకు కాస్మెటిక్ వాళ్ళొస్తారా? లేకపోతే ఎలా అంటే వస్తారు ఇట్స్ ఇక్కడ? ఎ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. లైక్ ఇప్పుడు కాస్మెటిక్ ఈ ఏరియాలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. సో, వాళ్ళకేంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అవును. ఎక్కువుంటుంది. సో, ఆబ్వియస్‌గా ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది లైపోసక్షన్ కావాలి, లేదు అంటే నాకు టమ్మీ తగ్గించుకోవాలి హ్మ్. ఇలాంటి హ్మ్. వాళ్ళు హ్మ్. ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అంటే మనకి పెరిఫెరీ నుండి వచ్చేవాళ్ళు వాళ్ళంతా ఏంటి అంటే ఈ జనరల్ ప్లాస్టిక్ సర్జన్స్ అంటే రేపు ఒక కేస్ పోస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరోఫైబ్రోమటోసిస్ అది. ఓకే. ప్లెక్సిఫార్మ్ న్యూరోఫైబ్రోమటోసిస్ అంటే ఇదంతా మొత్తం ఇలా హ్యాంగ్ అయిపోయి ఉందన్నమాట. హ్మ్. హి ఈస్ అన్ ఇంటర్మీడియేట్ ఆర్ సంథింగ్. సో, హి ఓకే. వాస్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద క్లాసెస్. హి ఫీల్స్ హ్మ్. లో. సో, దానికోసం ఏంటి అంటే క్లాసెస్ అటెండ్ అయ్యేలోపు ఇప్పుడు మళ్ళీ కాలేజ్ రీఓపెన్ అయ్యేలోపు నేను ఈ హ్మ్. సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాను. హుహు. అట్లా. హుహు. హౌ అండ్ ఎస్పెషల్లీ ఈ టైమ్‌లో దిస్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ బ్రెస్ట్ రిడక్షన్స్. ఓకే. ఓకే. ఎందుకంటే హాలిడే సీజన్. హాలిడే సీజన్ అంటే మోస్ట్ ఆఫ్ ద మదర్స్ వాళ్ళు బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకోవాలి అని అనుకుని చాలా ఇయర్స్ నుండి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. మన ఇండియాలో ఎట్లా అంటే బ్రెస్ట్ రిడక్షన్ ఈస్ కన్సిడర్డ్ యాస్ అ కాస్మెటిక్ సర్జరీ. హ్మ్. అదే అబ్రాడ్‌లో ఉన్నారు అనుకోండి ఇట్స్ ఎ ఫంక్షనల్ ఓకే. ప్రాబ్లమ్. ఇట్ విల్ బి కవర్డ్ అండర్ ఇన్స్యూరెన్స్ ఆల్సో. ఓకే. ఓకే. సో, వాళ్ళేంటి అంటే ఫ్యామిలీ కంప్లీట్ అవ్వాలి. మ్యారేజ్ అయ్యేదాకా మ్యారేజ్ అవుతుందో లేదో మనం ఈ సర్జరీ చేయించుకుంటే, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలమా లేదా అని పిల్లలొచ్చేంత అలా ఆల్మోస్ట్ ఒక 40, 45 ఇయర్స్ వరకు వెయిట్ చేసేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. చేసిన తర్వాత మళ్ళీ పిల్లలొచ్చిన తర్వాత అమ్మో! వాళ్ళకి మళ్ళీ స్కూలుంది. నేను బెడ్ హ్మ్. రిడెన్ అయితే హ్మ్. వాళ్ళు హ్మ్. చేయగలమా లేదా? ఇలా వెయిట్ చేస్తుంటారు. సమ్మర్ హాలిడేస్ ఎప్పుడొస్తాయా అని వెయిట్ చేస్తారనమాట. ఆ ఓకే. ఓకే. డెసిషన్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ 40, 45 ఇయర్స్ అయిపోతుంది వాళ్ళకి. అది గూడా ఒక కీ రోల్ ప్లే చేస్తది మ్యామ్. అంటే ముందు వస్తే బెటర్ అని ఇట్స్ ఏమైనా నాట్ ఉంటదా? లైక్ దట్. బట్ అలాగేం ఎలా గాదు. అంటే ఎప్పుడు రావాలి అట్లా ఏజ్‌లో చేయించుకోవాలి అంటే యూజువల్లీ వి సజెస్ట్ టు గో ఫర్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫ్యామిలీ. ఓకే. ఓకే. బట్ ఇఫ్ ద సైజ్ ఈస్ సో బిగ్ అండ్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దేర్ ఈస్ నో హుహు. టైమ్ లిమిట్. ఓకే. ఓకే. ఎప్పుడైనా వెళ్ళొచ్చు దానికి. ఓకే. మనం ఎన్ని బట్ మాట్ చాలామందేంటంటే సర్జరీ అయిపోయిన నెక్స్ట్ డే చెప్తుంటారనమాట. హ్మ్. అరే! నాకింత రిలీఫ్ ఉంటుంది అని నాకు తెలీదు. ఇది ఎప్పుడో తెలిసుంటే చేయించుకుంటే ముందే ఈ 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఎందుకింత సఫర్ అయ్యాను. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లైఫ్ ఇంప్రూవ్ అనేది అయ్యేది. ఇంప్రూవ్ అయ్యేది గదా! నాకు ఇంత ఆ! ఎందుకు సఫర్ అయ్యాననేది చాలా మంది ఓకే. ఫీల్ అయ్యేదనమాట అది. ఆ రిపెంటెన్స్ ఎక్కువ మంది హ్మ్. ఉంటది. అది మీరెక్కువ చూసారు. ఎస్పెషల్లీ బ్రెస్ట్ రిడక్షన్స్‌లో చూస్తుంటాం అది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం మొత్తం ఫస్ట్ నుంచి మాట్లాడుతుంటే వాట్ ఐ ఫెల్ట్ ఈస్ వి ఆర్ డూయింగ్ ఇన్ ఎ వెరీ సెన్సిటివ్ ఏరియాస్. యూ హావ్ బీన్ చూసింగ్ లైక్ ఫేస్ గాని, జెనిటల్ ఆర్గాన్స్ గాని, బ్రెస్ట్ అని చూసినా గాని దీస్ ఆర్ వెరీ సెన్సిటివ్. అండ్ హౌ డు యూ ఫీల్ వైల్ ఆపరేటింగ్ దెమ్? మీరెలా అంటే ఇప్పుడు లైక్ బోన్ ఉంది. హ్మ్. లైక్ ఆర్థో గాని, న్యూరో గాని ఐయామ్ నాట్ కంపేరింగ్ యాస్ హ్మ్. వెల్. బట్ వాట్ ఐ మెంట్ టు సే ఈస్ యూ హావ్ బీన్ డీలింగ్ విత్ వెరీ సెన్సిటివ్ ఏరియాస్ అండ్ హ్మ్. హౌ కాన్షియస్ యూ ఫీల్ while doing that. కాన్షియస్ అంటే Does that build ఆల్‌వేస్ వి హావ్ టు pressure?
It won't build pressure. I'm into this field, but the యెస్. only thing is we have to give priority to the patient's emotions also. హ్మ్. 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 Like కొంతమంది రిలిజియన్స్‌లో ఏంటి అంటే they don't want any male person into the theater. So అవును. we అవును. specifically instruct all the theater people not to come into that theater. ఓకే. అట్లా ఉంటారు కొంతమంది. కొంతమంది ఎట్లా అంటే నాకు ఏమంటే ఇలానే కావాలి. ఈ థియేటర్‌లో ఇది ఇట్లా ఉండాలి. చాలా స్పెసిఫిక్‌గా ఉంటుంటారు. వాళ్ళ బట్ కాస్మెటిక్ సర్జరీ స్పెసిఫికేషన్స్. చూస్తే ఇన్ జనరల్ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద స్పెషాలిటీస్. ఆ! దే ఆర్ నాట్ పేషెంట్స్. ఓకే. ఓకే. దే డోంట్ హావ్ ఎనీ ఎయిల్‌మెంట్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఐ డోంట్ సే హ్మ్. ఎవ్రీబడీ. బట్ హ్మ్. వాళ్ళేంటి అంటే దేర్ కన్సర్న్స్ ఆర్ డిఫరెంట్. హ్మ్. 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 ఓకే. అంటే ఆ స్పెసిఫికేషన్స్‌ని మీరు నోట్ డౌన్ ఉంటుంటాయి. చేసుకుంటారు. వి హావ్ టు హ్మ్. ఓకే. టేక్ ఇంటూ అకౌంట్ ఎవ్రీథింగ్. మేల్ పీపుల్ ఎవరు అని రాకుండా అని కాదు. చూసుకోవడం గాని, ఎవ్రీబడీ ఈస్ నాట్ జాగ్రత్తలు కాన్షియస్. బట్ కాన్షియస్ ఉన్న ఉన్న వాళ్ళని వాళ్ళకి అది మీరు వి టేక్ కన్సిడర్ ఇంటూ చేస్తారు. కన్సిడరేషన్. యెస్. ఓకే. నైస్. ఎలా ఉంటది మ్యామ్? లైక్ హైలీ ట్రామాటైజ్డ్ ఎలాంటి కండిషన్స్ మీరు చూసుంటారు? లైక్ ఇన్ దిస్ స్పాన్ ఆఫ్ 12 ఇయర్స్ హ్మ్. నేను చూసాను. నిమ్స్‌లో మీరు చూసారు. సో, ఏఎంసీలో గూడా మీరు సర్జరీ మాస్టర్స్ మీది అక్కడ అయింది. హ్మ్. సో, కేజీహెచ్‌లో మాది వైజాగ్ యాక్చువల్లీ. హుహు. సో, అక్కడ మేము ఎక్కువ హైలీ యాక్సిడెంట్ కేసెస్ గాని, హైలీ హ్మ్. ట్రామాటైజ్డ్ కేసెస్ గాని చూస్తాం. వాళ్ళకి ఇమ్మీడియేట్ యాక్షన్ గాని మీ తరపు నుంచి అది ఎలా ఉంటది అక్కడ? కొన్ని అంటే ట్రామా అంటే రకరకాలుంటాయి దీనిలో. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటి అంటే మేజర్ యాక్సిడెంట్స్ అవ్వడము. ఇప్పుడు హ్మ్. లారీ కింద పడిపోవడము, లేదంటే హ్మ్. మేజర్ యాక్సిడెంట్స్ అవ్వడము. అందులో న్యూరో సర్జరీగా అంటే తలకి దెబ్బ తగిలి దాంతో పాటు ఫేషియో మాక్సిలర్ ఇంజ్యూరీస్ ఉండి, జా హ్మ్. ఇంజ్యూరీస్ హ్మ్. గాని, హ్మ్. మాండిబుల్ ఇంజ్యూరీస్, మాక్సిలర్ అసలు నోరు తెరవలేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళుంటారు. కొంతమంది ఇంకొక ఎక్స్‌ట్రీమ్‌లో ఏంటి అంటే లింబ్ డిఫెక్ట్స్ కాళ్ళు మొత్తం ఇలా విరిగిపోయి, ఆ! లేదంటే నుజ్జు నుజ్జు అయిపోయిన వాళ్ళు ఉంటుంటారు. ఆ! దాంతో పాటు స్కిన్ అనేది పూర్తిగా పోయిన వాళ్ళు ఉంటూ ఉంటారు. హ్మ్. సో, హ్మ్. వీటికి కొన్ని ఏంటంటే కంప్లీట్ ఎమర్జెన్సీ అనమాట. లేదు అంటే మనకి వాస్కులర్ ఇంజ్యూరీస్ హ్మ్. 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 ఒక్కొక్కసారి మిడ్ నైట్‌లో వస్తుంటాయన్నమాట. అంటే మనకి లింబ్‌కి లేదు కాలుకో, చెయ్యికో బ్లడ్ సప్లై మెయిన్ వెసెల్స్ అనేది కట్ అయిపోవడం గానీ, బ్లీడ్ అయిపోతూ ఉండడము. లేదంటే ఒక థ్రాంబస్ అంటే బ్లడ్ క్లాట్‌లా ఫార్మ్ అయిపోయి ఆ లింబ్ సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు అన్నప్పుడు వెంటనే ఇమ్మీడియేట్‌గా మనం వాస్కులర్ సర్జన్ వాళ్ళ హెల్ప్‌తో పాటు దాన్ని రిపేర్ చేయడము. ఆర్థోపెడిక్ సర్జన్ ఏమో బోన్‌ని రిపేర్ చేయడము. ప్లాస్టిక్ ఓకే. సర్జరీ ఓకే. ఏమో పైన ఉన్న స్కిన్‌ని అవసరమైనంత వరకు దాన్ని రీకన్‌స్ట్రక్ట్ చేయడము చేస్తుంటారు. ఓకే. ఓకే. ఇది మొత్తం సైమల్టేనియస్‌గా అంటే అందరూ డీల్ చేస్తున్నారు. సైమల్టేనియస్‌గా అంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ ఈస్ టు వాస్కులర్ సర్జన్. వాళ్ళు ఫస్ట్ అది లింబ్‌కి కావాల్సిన బ్లడ్ సప్లైని రెస్టోర్ చేయగానే వాళ్ళిచ్చేస్తే ఇమ్మీడియేట్‌గా బోన్ ఫిక్స్ ఎవరు ఆర్థోపెడిక్స్ వాళ్ళు ఆర్థోపెడిక్. బోన్ ఫిక్స్ చేస్తారు. దెన్ యూ వెంటనే కవర్ అప్. విల్ కవర్ ఇట్. ఓకే. ఓకే. అంటే డిపెండ్స్. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే కంటామినేషన్ అంటే ఒక్కొక్కసారి మడ్ ఉంటుంది దాని నిండా. సాండ్ హ్మ్. ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, అప్పుడేం చేస్తాము అంటే దాన్ని జస్ట్ క్లీన్ చేసి కొన్ని రోజులు పైన ఒక మెషిన్ లాంటిది వాక్ మెషిన్ లాంటిది పెడుతుంటాము. ఆ! దానికి ఇన్ఫెక్షన్ లేదు అని మనకి కన్ఫర్మేటరీగా తెలిసినప్పుడు పైన కవర్ చేస్తూ ఉంటాం. లేదు ఓకే. అలాంటి కంటామినేషన్ లేదు అంటే మనకెక్కడైనా ఏదైనా వెసెల్ గాని, నర్వ్ గాని ఎక్స్‌పోజ్డ్ ఉందంటే వెంటనే కవర్ చేసేయడం గాని డిఫరెంట్ సినారియోస్ ఎలా కవర్ ఉంటాయన్నమాట. చేస్తారు మ్యామ్? అక్కడున్న అంటే స్కిన్ అది మసిల్ లేకపోతే? డిఫరెంట్ ఆప్షన్స్ అనేవుంటాయి. ఎట్లా అంటే కొంతమందికి పక్కనున్న కండ అనేది బానే ఉంది. మనకి ఏరియా పెద్దదిగా లేదు అనుకుంటే పక్క నుండి తీసివేయడం. దాన్ని రొటేషన్ ఫ్లాప్స్ కానీ, లేదంటే ట్రాన్స్‌పోజిషన్ ఫ్లాప్స్ అంటుంటారు. ఓకే. ఒక్కొక్కసారి మనకి వేరే చోట నుండి తీసుకురావాల్సి ఉంటుంటాయి. ఇప్పుడు ఇక్కడ రీజనల్ ఫ్లాప్స్ అంటారు. హ్యాండ్ మీద ఏదైనా ఇంజ్యూరీ అయింది. అప్పుడు మనకి ఇలా పొట్టక మీద నుండి కండ తీసుకొని ఆ! దీనికి ఆ! అటాచ్ ఐ హావ్ చేయడము. సీన్ ఒక పెడియాట్రిక్ ఆంకోలో హ్మ్. నేను చూసాను సేమ్ థింగ్. గ్రాయిన్ ఫ్లాప్స్ ఆర్ యెస్. యెస్. హైపోగాస్ట్రిక్ ఫ్లాప్స్ అంటారు. హ్మ్. హ్మ్. దాన్ని మళ్ళీ 3 వీక్స్ తర్వాత కట్ చేసి మళ్ళీ వేయడం ఇలాంటివి ఓకే. వీటిని ఓకే. రీజనల్ ఫ్లాప్స్ అంటారు. వాట్స్ ద రీజన్ బిహైండ్ థట్? ఏంటన్నారు మ్యామ్? వి నాకు అర్థం అవ్వలేదు. రీజనల్ ఫ్లాప్స్ అంటారు. ఓకే. రీజనల్ అంటే మనకి ఇక్కడ సేమ్ లింబ్ నుండి మనం తీసుకోలేము. మనం వేరే చోట నుండి బారో చేయాలి అనుకుంటే ఈ టమ్మీ నుండి గాని, లేదంటే గ్రాయిన్ నుండి గాని అది తీసుకుంటాం. కనెక్ట్ చేసి పెడతారు గదా! కనెక్ట్ చేసి అట్లాగా? పెడతారు. 3 వీక్స్ ఓకే. తర్వాత మనకి ఇక్కడ నుండి బ్లడ్ సప్లై వచ్చినప్పుడు విల్ కట్ ద అదర్ పార్ట్. అదర్ ఎండ్. ఓకే. ఓకే. అప్పుడు నేను చూసింది ఆర్మ్ పిట్ దగ్గర బ్రెస్ట్ సంథింగ్ హ్మ్. ట్యూమర్ ఏదో ఉండడం ఏదో హుహు. ఉంది. అలా చేసేసి యూ హావ్ డన్ దట్. ఐ హ్మ్. థింక్ సో మీరే చేసుంటారు అప్పుడు. ఓకే. ఇక్కడ ఓకే. ఆంకో డిపార్ట్‌మెంట్‌లోనే హుహు. ఐ హావ్ సీన్ దట్ కేస్. సో ఇంకొకసారి కొంచెం పీడియాట్రిక్. ఎక్స్‌ట్రీమ్స్ అంటే పెద్ద డిఫెక్ట్ ఉంది. వి కాంట్ గో ఫర్ ఎ లోకల్ ఫ్లాప్ ఆర్ వి కాంట్ గో ఫర్ ఎ రీజనల్ ఫ్లాప్ అన్నప్పుడు మైక్రోవాస్కులర్ అంటే వేరే చోట నుండి థై నుండి గాని, లేదు థాయిలాండ్. అంటే వేరే చోట నుండి గాని తీసుకొనొచ్చి దాన్ని మైక్రోవాస్కులర్ టెక్నిక్ ద్వారా ఆ వెసెల్స్‌ని జాయిన్ చేయడం అనేది జరుగుతది. వై మోస్ట్‌లీ థై ఫ్లాప్స్ ఆర్ యూజ్డ్ మ్యామ్?
వై అంటే ఎక్కువ సార్లు అది ఈజ్ ఆఫ్ ఇది అనేది ఉంటదనమాట. ఏఎల్టీ ఫ్లాప్ అంటారు దాన్ని. అండ్ ఓకే. హిడెన్ ఏరియాలో ఉంటుంటుంది. కొన్నిసార్లు అవసరమైతే ట్రామ్ ఫ్లాప్ అంటే లోయర్ అబ్డామన్ నుండి తీసుకుంటూ ఉంటారు. అంటే హ్మ్. మనకి ఎంత థిక్‌నెస్ కావాలి, లేదు అంటే ఎంత ఏరియాని కవర్ చేయాలి, దాని వెసల్ సైజ్ ఎంత ఉంటుంది, మల్టిపుల్ ఫ్యాక్టర్స్‌ని బట్టి డిసైడ్ అవుతుంటుందనమాట. ఓకే. ఓకే. నైస్. ఇది అపార్ట్ ఫ్రమ్ ట్రామా కండిషన్స్ బర్న్స్ కేసెస్ ఎలా ఉంటాయి మ్యామ్? అది ఎలా? బర్న్స్ కేసెస్ అంటే ఇందులో 2 డిఫరెంట్స్ ఇవి ఉంటాయి. ఎక్కువ మంది అడల్ట్స్ వస్తుంటారు. అడల్ట్స్ అంటే వాళ్ళలో ఫీమేల్స్‌లో ఎక్కువ ఎట్లా అంటే ఇంట్లో వంట చేస్తున్నారు. ప్రెషర్ కుక్కర్ బర్న్స్ సడెన్‌గా ఓపెన్ చేస్తారు. అది హ్మ్. ఇంకా హ్మ్. ప్రెషర్ తగ్గక ముందే ఓపెన్ చేస్తారు. అప్పుడు ఫేస్ మీద లేదంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ మీద ఆ వాటర్ వేపర్ ఉంటుంది కదా! అది పడి దానివల్ల వేపర్‌కే బర్న్స్ అవ్వడము. బర్న్స్ అయిపోతాయి. లేదు అంటే కింద ఏదో ఆయిల్ పెట్టారు. కడాయి పెట్టారు ఆయిల్‌తో పాటు. సడెన్‌గా ఫాస్ట్‌గా ఆ! నడుస్తూ దాని మీద పడిపోయి హాట్ ఆయిల్ పడిపోవడం గానీ, లేదు అంటే ఏదో పూజ చేస్తున్నప్పుడు దీపం అంటుకోవడం వల్ల బర్న్స్ అవ్వడం ఇట్లాంటివి ఉంటుంటాయి. హ్మ్. హ్మ్. మళ్ళీ ఇంకొక ఎక్స్‌ట్రీమ్ ఏంటంటే పిల్లలు. చిన్న పిల్లల్లో ఎక్కువ ఉండేది వాటర్ గాని, పాలు గాని. ఓకే. ఓకే. కొంతమంది రేర్‌గా దాల్ ఇలాంటివి గూడా పడేసుకుంటూ ఉంటారు. సాంబార్ హ్మ్. ఇట్లాంటివి. హ్మ్. 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 టీ, కాఫీ అక్కడ పేరెంట్స్ ఏదో టేబుల్ మీద గ్లాస్ పెడుతుంటారు. వాళ్ళొచ్చి ఇంకొకటేంటి అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్ ఏంటి అంటే వేపరైజర్ బర్న్స్. ఆహా! చలి కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు వేపరైజర్ పెడతాం. వాళ్ళు సరిగ్గా చూసుకోరు. దాని మీద పడిపోతారు. ఆ వేపరైజర్ వచ్చి ఎక్కువ మన జెనిటల్స్ మీద గానీ, లేదు అంటే థైస్ మీద ఆహా! గానీ, ఫేస్ మీద గానీ పడుతుంటాయన్నమాట. హ్మ్. హ్మ్. ట్రామా కన్నా బర్న్స్ కాంప్లికేషన్ ఎక్కువుంటదా? లేకపోతే అలా అలా ఏం లేదు. చెప్పలేమా? దేనికి అలా ఏం వి లేదు. కాంట్ కంపేర్ బోత్. ఓకే. ఓకే. లైక్ అంటే రికవరీ రేట్? రికవరీ రేట్ అనేది డిపెండ్స్ అపాన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. మనకేంటి అంటే ఏ పేషెంట్ ఏజ్ ఎట్లా ఉంది. ఇప్పుడు హ్మ్. పెద్దవాళ్ళయిపోయారు. మోర్ దాన్ 50 ఇయర్స్ అట్లా ఉన్నారు. వాళ్ళకి కోమార్బ్స్ ఉన్నాయి. లేదు అంటే పేషెంట్ జనరల్ కండిషన్ ఎట్లా ఉంది. హ్మ్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బర్న్స్ మన టోటల్ బాడీ సర్ఫేస్ ఆ! ఏరియాలో ఎంత పర్సెంటేజ్ ఉంది. అండ్ డెప్త్ ఆఫ్ బర్న్ ఎట్లా ఉంది. హ్మ్. సూపర్ఫిషియలా లేదు మరీ డీప్ ఉంది అనుకోండి దానికి స్కిన్ గ్రాఫ్టింగ్ చేయాల్సొచ్చిందా. లేదు అంటే మనం ట్రీట్మెంట్ ఎంత ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఓకే. మోర్ దాన్ ఇన్‌హలేషనల్ బర్న్స్ అంటే ఫ్యూమ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ ఫ్యూమ్ బర్న్స్ ఆ! ఆ! ఉన్నాయనుకోండి. ఆ! అది లోపల లంగ్స్‌కి కూడా ఇంజ్యూరీ ఉంటుంది. అట్లాంటి వాటికి ఓకే. రిస్క్ ఓకే. ఎక్కువుంటుంది. రికవరీ ఎక్కువుంటుంది. అచ్చా! హ్మ్. ఓకే. ఓకే. ఇప్పుడు బర్న్స్ దాంట్లో కొంతమంది లైక్ అన్‌ఫార్చునేట్‌లీ కొంతమంది సూసైడే చేసుకొనుండొచ్చు. హ్మ్. సో, అలాంటి వాళ్ళు బై ఛాన్స్ హ్మ్. లక్కీగా వాళ్ళు బతికారు. హ్మ్. దే హావ్ సర్వైవ్డ్. అండ్ నౌ కానీ ఎమోషనల్‌గా, మెంటల్లీగా దే డు నాట్ వాంట్ టు సర్వైవ్. హ్మ్. ఆ ఫ్యాక్టర్‌లో ఉంటారు. ఇప్పుడు ఎలా మోటివేట్ చేస్తారా? మెంటల్లీ ఎలాగా ఆ! చేస్తారు? ఫిజికల్ అంటే బర్న్స్‌లో రికవరీ అనేది ఇందాక అడిగారు కదా! రికవరీ ఎట్లా ఉంటుంది ఏంటి అని. హ్మ్. హ్మ్. యాక్సిడెంటల్‌గా బర్న్స్ అయిన వాళ్ళకి రికవరీ రేట్ ఫాస్ట్‌గా ఉంటుంది. మోర్ దాన్ హ్మ్. హ్మ్. సూసైడల్. హ్మ్. అంటే అందులో సూసైడల్ దానిలో కూడా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఓకే. ఎట్లా అంటే అది ఆ మొమెంట్‌లో సడెన్ ఇంపల్సివ్‌గా సూసైడ్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. లేదు ఫోర్స్‌బుల్‌గా చాలా రోజుల నుండి థింక్ చేసి నేను ఇట్లానే వెళ్ళాలి. నాకు ఐ డోంట్ హావ్ అదర్ గో అనుకునే వాళ్ళకి వాళ్ళేంటంటే దే డోంట్ వాంట్ టు రికవర్. దే డోంట్ వాంట్ టు ఆ! కమ్ బ్యాక్ టు లైఫ్. హ్మ్. వాళ్ళలో ఏంటి అంటే నాకింక ఈ లైఫ్ వద్దు. నేను డిసైడ్ అయిపోయినా నాకొద్దు అనే వాళ్ళుంటారు. హ్మ్. అలా హ్మ్. కాకుండా యాక్సిడెంటల్‌గా ఆ మొమెంట్ నుండి ఆ మొమెంటమ్ అనేది పోయిందింక. హ్మ్. మళ్ళీ కావాలి అన్న యాక్సిడెంట్ సూసైడ్ చేసుకునే ఛాన్స్ వచ్చినా దే డోంట్ గో బ్యాక్. ఓకే. అట్లాంటి వాళ్ళే ఫాస్ట్‌గా రికవర్ అయిపోతుంటారు. వాళ్ళు మనం చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంటారు. మనం ఏంటి అంటే ప్రోటీన్ డైట్ తీసుకోమనడమో, లేదంటే ఎక్సర్‌సైజ్ ఓకే. చేయమనడమో, లేదంటే ఫ్యూచర్‌లో డిఫార్మిటీస్ రాకుండా ఉండడానికి హ్యాండ్ ఫిజియోథెరపీ లేదంటే ఆర్మ్‌ని వీటిని మొబిలైజ్ చేయడం అనడం. లేదంటే మనకేమి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ లేకుండా డీవీటీస్ ఇట్లా లేకుండా పేషెంట్‌ని యాక్టివ్‌గా ఇలా సూసైడల్ థాట్స్‌తో క్రానిక్‌గా సూసైడల్ థాట్స్‌తో కావాలని ఇంటెన్షనల్‌గా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఏ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వరు. అవ్వరు. ఆబ్వియస్‌లీ. అవ్వరు. అలా యాక్సిడెంటల్‌గా అయిన వాళ్ళు, లేదంటే ఆ మొమెంట్‌లో చేసిన వాళ్ళు కమ్ బ్యాక్. మనం ఆ టైంలో సర్వైవల్ పర్టిక్యులర్ రేట్ టైంలో బావుంటది. ఆ! రికవరీ అదే అంటే కమెంట్స్ ఇట్స్ వన్ వింటారు. ఆఫ్ ద అదే. కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అంటే ఇట్ వోంట్ కంట్రిబ్యూటింగ్ డిసైడ్ ఫ్యాక్టర్స్. కంప్లీట్‌లీ బట్ వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. హుహు. హ్మ్. బట్ దే విల్ సపోర్ట్ యూ. యాహ్! మనం ఏదైనా కమ్యూనికేషన్ చేయడానికి గాని వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. ఓకే. అండ్ దే ఓకే. వాంట్ టు కమ్ ఔట్. దే హ్మ్. వాంట్ టు హ్మ్. బి విత్ ద ఫ్యామిలీ అగైన్. దే వాంట్ టు ఆహా! గో బ్యాక్ టు ద సొసైటీ అగైన్. హ్మ్. ఇలాంటి హ్మ్. హ్మ్. ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. అదే. లైక్ బర్న్స్ కేస్‌లో మీరు యూ కీప్ ఆన్ రిఫరింగ్ ద ఫిజియోథెరపీ రోల్ గాని హ్మ్. అండ్ కొన్ని దాంట్లో యూ సజెస్ట్ అంటే ఈ మూవ్‌మెంట్స్ చేయాలి. అండ్ యూ రెస్ట్రిక్ట్స్ ఫ్యూ మూవ్‌మెంట్స్. హ్మ్. అంటే ఈ మూవ్‌మెంట్స్ చేయకండి అప్పుడే అని అంటే చెప్పేసి. ఇమ్మీడియేట్ సర్జరీ అయిపోయిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ట్ వేసామో, లేదంటే ఫ్లాప్స్ వేసాము. అది ఓకే. హీలింగ్ డేస్ అంటే యూజువల్‌గా 2 వీక్స్ వరకో, 10 డేస్ వరకో అప్పటి వరకు మూవ్‌మెంట్ రెస్ట్రిక్ట్ చేయమంటాం. ఓకే. ఓకే. అదయిపోయి వన్స్ వి ఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద హీలింగ్ హ్మ్. బానే హ్మ్. ఉంది, డ్రై అయిపోయింది అన్నప్పుడు ఏంటి అంటే రిపిటేటివ్ డ్రెస్సింగ్స్.
ఉంటాయి కదా! నాట్ రిపిటీటివ్ బర్న్స్‌లోనా మీరు చెప్పేది? బర్న్స్‌లో బర్న్స్. బర్న్స్‌లో డిపెండింగ్. ఇట్ డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరొచ్చే ముందు ఒక 5 మినిట్స్ బ్యాక్ ఒక డ్రెస్సింగ్ చేసాం. బర్న్ డ్రెస్సింగ్. ఇట్ హార్డ్‌లీ టేక్స్ 1 వీక్ టైమ్ టు రికవర్. ఓకే. సో, ఓకే. నాట్ ఆల్ ద బర్న్స్ ఆర్ సేమ్. అచ్చా! ఇట్ అచ్చా! డిపెండ్స్ ఎంత డెప్త్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పడింది. వార్మ్ హ్మ్. వాటర్ హ్మ్. హ్మ్. పడింది. హ్మ్. లేదంటే కొంచెం అలా ఎంత టెంపరేచర్ పడింది అనే దాన్ని బట్టి. లేదు అంటే కన్సిస్టెన్సీ మన వాటర్ కంటే ఇప్పుడు మిల్క్ పడింది అనుకోండి. మిల్క్ బర్న్స్ కొంచెం డీప్ ఉంటాయి. ఓకే. ఓకే. అదే దాల్ పడింది అనుకోండి ఇంకా డీప్ ఉంటాయి. కాంటాక్ట్ బర్న్స్ అంటే కుక్కర్ ఏదో పట్టుకున్నారు అనుకోండి. అది ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రికల్ బర్న్స్ అనుకోండి. ఆ! ఆ! కొన్నిసార్లు కాళ్ళు, వేళ్ళు, చేతులు కూడా తీసేయాల్సొస్తుంది. అట్లా. ఇట్ ఓకే. డిపెండ్స్ అనమాట. ఏ టైప్ ఆఫ్ ఓకే. బర్న్, ఎంత డెప్త్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, వీటిని బట్టి రికవరీ ఉంటుంది. ఓకే. ఓకే. మాక్సిమం అదే సూసైడల్ థాట్స్ లేకపోవడం వల్ల సో, నార్మల్ యాక్సిడెంటల్ బర్న్స్ గాని అలాంటి వాళ్ళు ఇఫ్ దే ఆర్ సపోర్టివ్ ఎనఫ్ అంటే హ్మ్. మైండ్‌లో గాని మెంటల్లీ వాళ్ళు అనుకుంటే మాత్రం ద రికవరీ రేట్ విల్ బి మోర్ హ్మ్. సూటబుల్ అని అండ్ దే చెప్తున్నారు. ఫాలో ఆల్ ద ఇన్‌స్ట్రక్షన్స్. అంటే ఫాలో వాళ్ళ వైపు నుండి కూడా ఏంటంటే కాంట్రిబ్యూట్ చేస్తుంటారన్నమాట. మన ట్రీట్‌మెంట్‌కి వాళ్ళు కాంట్రిబ్యూట్ ఓకే. చేసి చేస్తుంటారు కాబట్టి ద రికవరీ ఈస్ గోయింగ్ టు బి ఫాస్టర్. ఓకే. ఓకే. హ్మ్. వాట్ డు యూ థింక్ అపార్ట్ ఫ్రమ్ దిస్ టాపిక్స్ వాట్ వి హావ్ కవర్డ్ అండ్ లాట్ మోర్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనం డెప్త్‌కి కూడా ఎళ్ళలేదు. సో, పైన వి హావ్ కవర్డ్. బట్ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అంటే నాకు తెలిసి తెలియకుండా చాలా డౌట్స్ అనేవి చాలా క్లియర్ అయ్యాయి. అండ్ వాట్ డు యూ సజెస్ట్ అబౌట్ ద హెల్త్ ఆర్ వెల్‌నెస్ టు దిస్ కమ్యూనిటీ ఆర్ సంథింగ్ ఇన్ దిస్ జనరేషన్? మీరు ఈ జనరేషన్‌కి ఏమైనా ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఈ జనరేషన్‌కి ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీస్ డేస్ ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్. హ్మ్. హ్మ్. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎట్లా అంటే 2 ఎక్స్‌ట్రీమ్స్ ఉంటున్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇంతకుముందు మన పాత జనరేషన్‌లో అట్లా చూస్తే జిమ్‌కి వెళ్ళే ప్రపోర్షన్ అనేది చాలా పెరిగింది. హ్మ్. హ్మ్. హెల్త్ అవును. కాన్షియస్‌నెస్ ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత అరే! నేను హెల్తీగా ఉండాలి యాహ్! అని ప్రపోర్షను పెరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఏంటి అంటే ఈ జంక్ ఫుడ్ తినడము, మాట్లాడితే మాల్‌కెళ్ళడము, హ్మ్. లేదంటే హ్మ్. రోజు హ్మ్. బిర్యానీ తెప్పించుకోవడము. స్విగ్గీ వచ్చాక చాలా ఈజీ అయిపోయిందది. అవును. బయటికెళ్ళి తెచ్చుకునే ఆ! పని కూడా ఆ! లేదు. ఆ! సో, ఒక సెడెంటరీగా ఉండి ఒకే చోట కూర్చొని ఎస్పెషల్లీ పీడియాట్రిక్ వాళ్ళలో నేను చూసింది ఏంటంటే ఒకళ్ళే పిల్లలుంటారు. హార్డ్‌లీ ఇద్దరు పిల్లలుంటారు. సో, వాళ్ళని ప్యాంపర్ చేయడం, వాళ్ళు కదలకుండా ఉండడము, ఎక్కడికి వెళ్ళకుండా ఉండడము. అవును. ఈ టైప్ ఆఫ్ ఇది కూడా పెరిగిపోయింది. హుహు. మోస్ట్‌లీ సో, యాక్టివిటీని సో డెవలప్ మనము ఏ ఏ సర్జరీ ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నా, ఏది చేయించుకున్నా, ఏదైనా గానీ మనం మెయింటైన్ చేయడము, లేదంటే హెల్తీ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేయడం, మన డైట్‌ని మెయింటైన్ చేయడము, హ్మ్. మన హ్మ్. రైస్ ఎస్పెషల్లీ మనం సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎట్లా అంటే మనం రైస్ ఎక్కువ తినేస్తూ రైస్‌కి ఉంటాము. అలవాటు పడిపోయాం. మన మన స్విగ్గీలో టక్‌మని కొట్టగానే బిర్యానీ వస్తది. ఖీర్ వస్తది. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఇవి అవాయిడ్ చేసి మనం గుడ్ ప్రోటీన్ డైట్ తీసుకోవడము, లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం ఇట్లాంటిదనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఓకే. హౌ ఇస్ ఇట్ ఫీలింగ్ బీయింగ్ దిస్ 12 ఇయర్స్ ఇంటూ దిస్ మెడికల్ ఫీల్డ్? మీరెలా ఫీల్ అవుతున్నారు మమక? బీయింగ్ ఇన్ మెంటల్లీ అండ్ మీ ఫ్యామిలీలో గూడా మీ పర్సనల్‌లో గూడా లాట్ ఆఫ్ చేంజెస్ బీయింగ్ ఎ మదర్, బీయింగ్ ఎ వైఫ్ హౌ ఆర్ యూ కోపింగ్ అప్? యాహ్! అంటే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. హ్మ్. 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 ఐ chose సర్జరీ. ఓకే. ఓకే. అంటే నాకు ఏదో వచ్చింది అలా అని కాదు. హ్మ్. హ్మ్. నేను ఆల్‌మోస్ట్ ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పటి నుండి ఐ థాట్ ఆఫ్ సర్జన్ ఓకే. అవ్వాలి. ఓకే. అలా ఓకే. అనుకునే నేను సర్జరీ చేశాను. హ్మ్. హ్మ్. సో, తర్వాత నేను చేసుకొని చేశాను కాబట్టి ఐ డోంట్ హావ్ ఎనీ రిగ్రెట్స్ అండ్ ఐ హ్మ్. లవ్ దిస్ ప్రొఫెషన్. హ్మ్. హ్మ్. ఐ హ్మ్. ఎంజాయ్ దిస్ ప్రొఫెషన్. హ్మ్. హ్మ్. అండ్ పర్సనల్‌గా అంటారా? పర్సనల్‌గా ఐ హావ్ 2 కిడ్స్. సో, హ్మ్. ఇనీషియల్‌గా ఐ స్ట్రగల్డ్ ఎ లాట్. ఓకే. ఇనీషియల్లీ ఓకే. వెన్ దే ఆర్ వెరీ స్మాల్. హ్మ్. ఎట్లా అంటే బీయింగ్ ఎ వర్కింగ్ మదర్. హ్మ్. ఐ హ్మ్. ఫీల్ ఏంటి అంటే అరే! నేను చదువుకోకుండా ఉంటే ఇంట్లోనే ఉంటే పిల్లలతోనే హ్మ్. స్పెండ్ హ్మ్. చేసేదాన్నేమో. హ్మ్. హ్మ్. నన్ను వాళ్ళని మిస్ అయ్యేదాన్నేమో కాదేమో. వాళ్ళు గ్రోయింగ్ ఇయర్స్‌లో వాళ్ళు హ్మ్. నన్ను మిస్ హ్మ్. అయ్యేవారు కాదేమో అనిపించేది. బట్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. హ్మ్. 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 To be frank, a few years, maybe ఒక 2, 3 years back, I'm supposed to go to some అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఓకే. సో, ఓకే. దే ఆర్ మెంటల్లీ ఐ ప్రిపేర్డ్ దెమ్ మెంటల్లీ. బట్ సమ్‌హౌ ఐ డిడ్ంట్ గో టు దట్ కాన్ఫరెన్స్. సో, ఓకే. వాళ్ళేంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పేసుకున్నారన్నమాట. మా మమ్మీ ఇక్కడికెళ్తుంది. మా ఓకే. మమ్మీ ఓకే. టీవీలో కనిపిస్తది. హ్మ్. 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 కనిపిస్తది. మా మమ్మీ పేపర్ ప్రెజెంట్ చేస్తది. పీపీటీ చెప్తది. అది చెప్తది అని దే ఆర్ ఓకే. మెంటల్లీ ఓకే. ప్రిపేర్డ్. ఓకే. నేను వెళ్ళకపోయేసరికి వాళ్ళేంటంటే నన్నడిగారనమాట. "ఎందుకు ఎందుకని? వెళ్ళలేదమ్మా నువ్వు? ఎందుకు క్యాన్సెల్ చేసుకున్నావు?" అంటే నేను చెప్పాను. అంటే "ఐ డోంట్ వాంట్ టు బి అవే ఫ్రమ్ యూ పీపుల్" అని హ్మ్. చెప్తే, హ్మ్. "నో ప్రాబ్లమ్. వి ఆర్ ఓకే. ఆ! వి విల్ మేనేజ్. ఆ! బట్ వి ఆ! వుడ్ లైక్ టు సీ యూ ఆ! గ్రోయింగ్." గ్రోయింగ్ అహెడ్. హ్మ్.
సో, అంత అంటే వాళ్ళకి వాళ్ళ దే మైండ్‌లో అంత హావ్ దట్ నర్చర్ మచ్ అయిపోయింది. అడాప్టబిలిటీ. ఓకే. ఓకే. హ్మ్. హౌ డు యూ మేనేజ్ ఇప్పుడు ఆ కష్టంగా ఉండే అని చెప్పారు కదా మ్యామ్ హ్మ్. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో. హ్మ్. ఆ నర్చర్ చేయడంలోనా? లేకపోతే ఏ యాస్పెక్ట్‌లో కష్టంగా ఉండేది? కష్టం అంటే ఐ హావ్ లైక్ వెన్ ఐ యూజ్డ్ టు హావ్ 2 స్మాల్ కిడ్స్. హ్మ్. Like first immediately after postpartum ఏంటంటే ఫీడింగ్ ఈస్ గోయింగ్ టు బి ఎ ప్రాబ్లమ్. సో, వి హ్మ్. హావ్ టు గివ్ ఎ అయింది. బ్రేక్ టు ద హాస్పిటల్. అవును. అండ్ అప్పుడు ఎలా ఉంటుంది అంటే యాస్ యూ నో డబుల్ మైండ్ ఉంటుంది. హ్మ్. బీయింగ్ ఏ డాక్టర్ యూ ఫీల్ అరే! మన ప్రొఫెషన్ సరిగ్గా న్యాయం చేయట్లేదు హ్మ్. అనిపిస్తది. ఇక్కడ ఉంటే అరే! మనం పిల్లలతో స్పెండ్ చేయట్లేదు అనిపిస్తది. ఆ! ఆ! కొంచెం వేవరీ ఉంటది. ఫస్ట్ ఇనీషియల్ హ్మ్. పిల్లలు పుట్టిన కొత్తలో ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్. ఓకే. బట్ ఓకే. వన్స్ దే ఆర్ ఆన్ దేర్ ఓన్ or హ్మ్. once somebody is there to take care of them, హ్మ్. you they'll adapt very well. హుహుహు. ఇప్పుడు మీరు ముందు సెడెంటరీ మోడ్ ఆఫ్ లైఫ్ కోసం గాని, దానికోసం గాని చాలా దాని గురించే ఇప్పుడు జనరేషన్‌లో గూడా మీరదే చెప్పుకుంటూ వచ్చారు. ద మోస్ట్ ప్రైమరీ థింగ్ మీ పిల్లలకి మీరెక్కువ అడ్వైస్ ఇచ్చేదేంటి మ్యామ్? అంటే ఏం చేయనా పర్లేదు, ఏం చేయకపోయినా పర్లేదు. బట్ ఇది మాత్రం పక్కా చేయాల్సిందే. లైక్ ఎనీథింగ్ యూ కీప్ ఆన్ మోటివేటింగ్ దెమ్ ఆర్ అడ్వైసింగ్ దెమ్ రిపీటెడ్‌లీ? Like అంటే my husband is very much into this kind of body. ఓకే. ఓకే. So ఫిట్‌నెస్, he's a హెల్త్. fitness freak and he goes to gym every day and he's ఓకే. very ఓకే. particular about it. హ్మ్. And rather than me, my husband mostly ఓకే. ఓకే. motivates him. Like అచ్చా! అచ్చా! చెప్తుంటారు కదా పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఎ చైల్డ్. హ్మ్. సో వెళ్ళాలి. సో వాళ్ళేంటంటే ఆఫ్‌కోర్స్ ఏంటంటే పిల్లలకి హ్మ్. ఫ్యాసినేషన్స్ ఉంటాయి. టీవీ చూడాలి, ఆ అవును. కార్టూన్ అవును. చూడాలి, ఇది చూడాలి అలాంటివి ఉంటుంటాయి గానీ బట్ ఆ! దే ఆర్ రెగ్యులర్‌లీ ట్రైన్డ్ టు గో ఫర్ ఎ యాక్టివిటీ. యాక్టివిటీ. హ్మ్. సో, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ ద ప్రొఫెషన్ ఆర్ సంథింగ్ దిస్ మెడికల్ థింగ్స్ వి హావ్ స్పోక్ ఔట్ వెరీ వెల్ రిగార్డింగ్ పిల్లల గురించి గాని, ఎలా నర్చర్ చేయాలి? వాట్స్ ద లైఫ్ అండ్ హౌస్ ద లైఫ్ మేనేజింగ్ ఔట్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ. ఇట్స్ రియల్లీ అ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ పాడ్‌కాస్ట్ టర్న్డ్ ఔట్ టుడే అండ్ థాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ వి హావ్ ఐ యామ్ హోపింగ్ టు కొలాబరేట్ విత్ యూ వన్స్ మోర్. అండ్ మనం కొంచెం డీప్‌గా ఎళ్దాము రిగార్డింగ్ ద జనరల్ ఇష్యూస్ మీద మనం మాట్లాడుతూ వచ్చాం. అండ్ కాస్మెటిక్ మీద మనం ఇంకా పూర్తిగా వెళ్ళలేదు కూడా. సో, ద ఔటర్ మార్కెట్‌లో గాని చూసుకుంటే గాని చాలామంది బిజినెస్ పరంగా గాని లైక్ యూ హావ్ సెడ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ వన్స్ వితౌట్ ఎ డిగ్రీ ఆల్సో హూ హస్ బీన్ ప్రాక్టీసింగ్ It's దీస్ not ఆల్ about థింగ్స్. degree or something. We, హ్మ్. as plastic surgeon, we come across so many complications coming from the so-called cosmetologists. ఓకే. Like ఓకే. lasers చేస్తుంటారు. There is no science. అంటే వాళ్ళకి దాని బిహైండ్ ఉన్న సైన్స్ ఏంటి అనేది తెలీదు. సో, ద పేషెంట్స్ కమ్ విత్ బర్న్స్, లేజర్ బర్న్స్. లేదు అంటే ఫిల్లర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్‌తో వస్తుంటారు. కెమికల్ పీల్స్ చేయించుకున్న తర్వాత హ్మ్. పిగ్మెంటేషన్ వచ్చేసి లేదంటే పీఏహెచ్ అంటుంటారు. ఓకే. ఓకే. సో, ఇట్లాంటివన్నమాట. సో, దే ఆర్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. బట్ దే వెంట్ టు హ్మ్. ద డాక్టర్ ఆర్ సంబడీ కాస్మెటాలజిస్ట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ దేర్ ఫేస్ అవును. రైట్? అవును. పేషెంట్ ఒక ట్రస్ట్‌తో ఎళ్తారు. వెళ్తారు. హ్మ్. అండ్ కమింగ్ ఔట్ టు బి ఎ వర్స్ట్ పార్ట్ హ్మ్. సినారియోతో రావడం అనేది ఒక డెఫినైట్‌లీ బ్యాడ్ థింగ్. సో, ఆడియన్స్ కూడా పీపుల్ గూడా తెలుసుకోవాలి. వాట్స్ ద డాక్టర్స్‌లో ఏ స్పెషాలిటీ ఏంటి? అండ్ చాలా దెన్ మందికి ఏంటి అంటే అసలు ఏ డాక్టర్ దగ్గరికి ఈ ప్రాబ్లమ్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎళ్ళాలి అనేది హ్మ్. తెలీదు. అవును. అండ్ ప్లాస్టిక్ సర్జరీ అనగానే ఎస్పెషల్లీ అన్ని స్పెషాలిటీస్‌లోకి ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా మందికి ఒక ఎనిగ్మా అన్నమాట. హ్మ్. అంటే ఓన్లీ ఫేస్‌కి మాత్రమే చేస్తారు వాళ్ళు. అవును. అదేదో అవును. ప్లాస్టిక్ పెడతారు అనే ఇన్ జనరల్ చాలా మందికుంది. అంటే ఆఫ్‌కోర్స్ పెద్ద ఇంతకు అపోహ. ముందు మీద ఇప్పుడు పెరుగుతుంది. హ్మ్. అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది గానీ, ఇంకా చాలా అవేర్‌నెస్ అయితే రావాల్సుంటుంది. రావాల్సింది. హ్మ్. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ వి హోప్ టు కొలాబరేట్ ఇట్ వన్స్ అగైన్. యెస్, Abdul. యెస్. We'll talk once again. Thank you so Okay. much.